MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు కె కిషోర్ బాబు గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, బెజవాడ. బెజవాడ వచ్చిన వాళ్ళు కానీ బెజవాడ ఫ్లోటింగ్ అవుతున్న వాళ్ళకి బెజవాడలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు ఎక్కకూడదని తెలుసా? మరి బండి ఎవరిది? బండికి నెంబర్లు కూడా లేవు, చూసావా? ఏమో సార్, మరి నేను క్యాటగిరీస్ వాళ్ళలేదు సార్. అడిగావా నెంబర్ లేదు ఏంట్రా అని? అడగలేదు. బండికి నెంబర్ లేదు. హెల్మెట్ పెట్టారా? పోనీ హెల్మెట్ పెట్టలా. లైసెన్స్ ఉందా నడిపినోడికి? తెలీదు. ఉండదు, ఎందుకంటే నో హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నో నెంబర్ ప్లేటు, చట్టంలో ఉండవు, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉండాల్సిన చేయకూడని అన్నీ ఉన్నాయి మీ దగ్గర. బండి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అని ఇస్తారు, తీసుకున్నారా? భీమవరం లైసెన్స్ అవసరం లేదా? భీమవరం లైసెన్స్ అవసరం లేదా? మరి లైసెన్స్ ఏదే అంటే మాది భీమవరం అంటాం. మా ఊళ్ళో అయితే సార్ హెల్మెట్, లైసెన్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి సార్. నాది ఎలక్ట్రిక్ బైక్ సార్ చెప్పాలంటే. అంటే మీ ఊర్లో ఉన్నంత భయం మేము ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం విజయవాడలో. చాలా బాధగా ఉంది తమ్ముడు. ఇది మా కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్. మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అయితే అందరూ ఇలా పెట్టుకుని తిరిగితే మీకు ఓకేనా? విజయవాడలో ట్రాఫిక్ వైలేట్ చేయడం, వాళ్ళకి మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం, వాళ్ళకి ఫైన్ వేయడం, కానీ ఎడ్యుకేట్ చేయడం అన్నది కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? దీంట్లో వచ్చే మీకు స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా? విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, నిజంగా ఆయనకి మేము రుణపడి ఉంటాము. అంటే ఆఫీసర్స్ కూడా మాకు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ట్రాఫిక్ని మిమ్మల్ని ఆపి మీకు హెల్మెట్ లేదు కాబట్టి నేను ఫైన్ వేసేస్తున్నాను అంటే మీరు కడతారు, ఎందుకంటే ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కూడా మాకు అర్థమవుతూ ఉంది. సో పీపుల్ దే వాంట్ సమ్ ఎడ్యుకేషన్ ఆల్సో. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే చెడును త్వరగా మనం అట్రాక్ట్ అవుతాం. హెల్మెట్ తీసేయచ్చంట అని ఒక్క మాట చెప్పండి, ఎవరన్నా ఫట తీసి మొత్తం ఎక్కడో కొడతారు, అంత చిరాకులో ఉన్నారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడంలో అందరినీ మనం పెట్టించగలిగితే ఆ స్ఫూర్తి అనేది కంటిన్యూ అవుతుంది. ఎవడైతే ఒకడిద్దరు నేనెందుకు పెట్టుకోవాలి, నేను పోతాను అని అన్నాడు, నువ్వు పోతే పోయావు. బట్ నిన్ను చూసి ఎవరైతే తీస్తారో హెల్మెట్స్, వాళ్ళు పోవడానికి కారణం నువ్వైనప్పుడు నువ్వు కూడా దానికి బద్దుడై ఉండాలి. సార్, మీకు హెడేక్ అనేది డ్రంక్ డ్రైవ్, రైట్? అటువంటి కేసుల్లో మీకు బాగా ఫండ్ ఉంది, కానీ ఆల్కహాల్ ఆల్రెడీ లోపల ఉంది అంటే ఇంకా ఆడుకున్న గట్స్ ఇంకెవడుకుంటావు. సో ఏమైనా చేసేస్తాడు. అవసరమైతే పబ్లిక్లో తీసి డబ్బులు ఎంత ఇవ్వాలి, కొంతమంది చేస్తారు, కొంతమంది యాక్టింగ్ చేస్తారు, మామూలు యాక్టింగ్ కాదు. ఇంకా ఆస్కార్కి నామినేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దగ్గర. స్టిల్ ఆఖరికి వాళ్ళతో ఊదించలేక వీడితో పడలేమని చెప్పి పీపుల్ లాండ్ ఆర్డర్ చెప్పి రోజు కూడా ఉన్నాయి. సార్, తాగి మీకు దొరికాడు, వాడి జోబులు డబ్బులు లేవు, ఏం చేస్తారు? డబ్బులు అవసరం లేదండి. అక్కడ ఒక అతను నాతో డిస్కషన్ చేశాడు, మీరు ఇస్తారా లేకపోతే నన్ను పొలిటికల్గా అలాగే చేయనా రంగం డ్రైవ్లు ఎవరు చేయరండి. దాంట్లో మేనేజర్ని బండి వదిలేండి. బండి ఎలా వదులుతాము, నువ్వు తాగి ఉండి నిన్ను పట్టుకున్నా, నీ బండి నీకు ఎలా వదులుతాను? పర్లేదు సార్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, స్టడీగా ఉన్నాను అన్నాడు. ఏదనుకుంటున్నారో నేను వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసారు, ఎవరు తెలిసినా కానీ బండి మాత్రం నీకు పోనమ్మా అని చెప్పారు. ఒక లీడర్గా చేశాను. ప్లేట్ చేంజ్ చేసేసి వెంటనే సిఏ గారు నన్ను తిట్టారు, నన్ను కుట్టారు, అది ఇది హల్చల్ చేసి టీవీ నైన్తో మాట్లాడుతున్నాయని చెప్పారు. హలో టీవీ నైన్ అన్నాడు. ఒక ప్లస్ ఆయన తీసుకోవడం సరే లేదు మా ఊరు రికార్డెడ్, ఎవ్రీథింగ్ రికార్డెడ్ అయ్యింది. మా దగ్గర రికార్డు కూడా ఉంది, మీరు వస్తే మీకు ప్లే చేస్తా ఉన్నాను. సారీ సార్ ఏంటి సార్ ఇది ఇలా జరిగింది. తర్వాత అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఒక 41 అవర్కి ఫ్రంటల్ లెగ్స్, కాళ్ళు పట్టుకుంటాను వదిలేండి. ఇది కాళ్ళు కాదు కానీ ఏం పట్టుకున్నా వదిలే ప్రసక్తి లేదు. ఎంత తాగితే కేసు అవుతుంది? 30 అండి. 30 రావాలంటే ఎంత తాగాలి వాళ్ళు? జనరల్గా ఎంతో తాగాలనేది కాదు, మనం వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు కె కిషోర్ బాబు గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, బెజవాడ. బెజవాడ అనగానే
ట్రాఫిక్ గురించి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు. బెజవాడ వచ్చిన వాళ్ళు కానీ బెజవాడ ఫ్లోటింగ్ అవుతున్న వాళ్ళకి బెజవాడలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ అనగానే 3 ఈలు ఉంటాయి. 1 ఎడ్యుకేషన్, 2 ఎన్ఫోర్స్మెంట్, 3 ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ విభాగం సెపరేట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ చేయడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది కాకుండా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ప్రజలకి అవగాహన కల్పించాలి, ఎడ్యుకేట్ చేయాలనేది కమిషనర్ గారి ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగా వాళ్ళకు టీం ఏర్పాటు చేసి హోంగార్డ్ దగ్గర నుండి అడిషనల్ డీసీపీ వరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం అనేది బెజవాడ పోలీసుల యొక్క ఒక ఐకాన్. సాధారణంగా ట్రాఫిక్ వైడర్స్ కనబడితే వాళ్ళకి చలానా వేయడం, పంపడం, వెహికల్ సీజ్ చేయడం అనేది కాకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం, ఆ అవగాహనలో వాళ్ళతో కాసేపు కామెడీ చేయడం, వాళ్ళకి జరిగిన నష్టాల గురించి వివరించడమే కాకుండా వాళ్ళ ఎంత విసిగించినా ఏమాత్రం సహనం కోల్పోకుండా మాట్లాడడం బెజవాడ ట్రాఫిక్ పోలీసుల యొక్క ప్రత్యేకత. అటువంటి బృందాన్ని మేము పరిచయం చేస్తున్నాం. ఆ బృందం ఆ ఓపిక ఎక్కడ చూస్తుంది, వాళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ పరిస్థితి ఎదురవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న సహనం ఎంత, ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎనర్జీ కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న కృషి ఏంటో వాళ్ళని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనతో మాట్లాడడానికి సాధారణంగా ప్రతి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా బెజవాడ ట్రాఫిక్ యూనిట్కి నా సెల్యూట్ అండి. ఎందుకంటే ఎంత ఓపిక అంటే అసలు మాట్లాడడం, అవతల వ్యక్తి ఎంత ఇరిటేట్ చేసినా ముగ్గురు ఎక్కకూడదని తెలుసా? మరి బండి ఎవరిది? బండికి నెంబర్లు కూడా లేవు, చూసావా? ఏమో సార్, మరి నేను క్యాటగిరీస్ వాళ్ళే సార్. అడిగావా నెంబర్ లేదు ఏంట్రా అని? అడగలేదు. బండికి నెంబర్ లేదు. హెల్మెట్ పెట్టారా పోనీ? హెల్మెట్ పెట్టలా. లైసెన్స్ ఉందా నడిపినోడికి? తెలీదు. ఉండదు. ఎందుకంటే నో హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నో నెంబర్ ప్లేటు, చట్టంలో ఉండవు, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉండాల్సిన చేయకూడని అన్నీ ఉన్నాయి మీ దగ్గర. బండి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అని ఇస్తారు, తీసుకున్నారా? భీమవరం లైసెన్స్ అవసరం లేదా? మరి లైసెన్స్ ఏదే అంటే మాది భీమవరం అంటాం. మా ఊళ్ళో అయితే సార్ హెల్మెట్, లైసెన్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి సార్. నాది ఎలక్ట్రిక్ బైక్ సార్ చెప్పారంటే. అంటే మీ ఊర్లో ఉన్నంత భయం మేము ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం విజయవాడలో. చాలా బాధగా ఉంది తమ్ముడు. ఇది మా కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్. మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అయితే అందరూ ఇలా పెట్టుకుని తిరిగితే మీకు ఓకేనా? ఎందుకు మంచిది కాదు? ఇలా ఎందుకు పెట్టారు? ఏదో అనుకుంటున్నారు, ప్రతిదీ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది, అక్కడ పడిపోతున్నాయి హెల్మెట్ పెట్టకపోయినా, మీరు సిగ్నల్ జంప్ చేసినా పడిపోతూ ఉన్నాయి. సో ప్రమాదకరమైన రీతిలో బండి నడుపుతున్నందుకు మీకు ఒక ఫైన్ వేయాలా, కానీ కనీసం హెల్మెట్ పెట్టారన్న దృక్పథంతో మేము పంపిస్తాం. ఇంకోసారి రిపీట్ చేయండి. మీరు ఈ బండి మీద వచ్చారమ్మా? ఏమవుతారు మీరు? మీ అబ్బాయా? ఏ గుడికి వెళ్ళారమ్మా? ఆంజనేయ గుడికి వెళ్ళారు. ఓకే, రైట్, సంతోషం. ఓకే, నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి, పర్వాలేదా? అవసరం లేదంటారా? ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరం ఏముంది? ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏ ఇయర్? ఏనన్నా కంప్లీట్ అయిపోయి ఏంటి గ్రూపు? ఈసీ. ఎలా చదువుతున్నాయి? ఎలా వస్తాయి మార్కులు? అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులు అన్నీ? ఏమైనా ఉన్నాయి పెండింగ్? అన్నీ అయిపోయినాయా? బాగా చదువుతున్నాడా? బాగా చదివే కుర్రోడిని ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది? ఎంత అయింది? 1,30,000. మీరేం చేస్తారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? ఓకే, మనం మరి ఆ డబ్బులు దీనికి పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా. మీ అమ్మగారికి మంచిగా ఆ 1,30,000 రూపాయలతో నువ్వు 30,000కి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుని ఆ 1,00,000 రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్, నీకేమో మంచి బండి ఇచ్చి తిప్పుతున్నారు, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు ఆవిడ. అవునమ్మా? నీ ఆనందం కోసం నీకేమో 1,30,000 రూపాయల బైక్ సెకండ్ హ్యాండ్లో 1,30,000, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. కానీ ఇది ఆనందం అనుకుంటాం కానమ్మా, ఇలాంటి అంటే కంపెనీయే బ్యాన్ చేసేసి కదా అంటారేమో, వాళ్ళు ఏముంది కనిపెడతారు. బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా. ఇలాంటి బైకులు ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి వికృతి చేష్టలు చేయాలనిపిస్తుంది. మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా
చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రోడికి లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు. కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద ఉందా? ఎందుకే మరి? పోనీ ఈ బండితో నీకేమన్నా, నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తాయి అని ఏమైనా ఉందా? వస్తాయా? పోతాయి ఇంకా. ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీ వారు కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ కుర్రోడిని తిప్పి రేపు పొద్దున ఆ అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది. మార్పిచ్చేయండి. మీకు బండి అవసరం అనుకుంటే ఏ 30-40 వేలతో స్కూటీ ఏదైనా కొనివ్వండి, అవసరానికి అంతే. ప్రస్తుతానికి ఏం అవసరం. ఆ కుర్రోడు నువ్వు బాగా చదివించావు అనుకో, మెర్సిడెస్ బెంజ్లో తిప్పుతాడు, నేను బెంజ్ కార్లో తిప్పుతారు కూడా. ఏం లేదు, తప్పేం లేదు. స్తోమతతో సంబంధం లేదు, కష్టపడి చదివిస్తే చాలు. చిన్న చిన్న మధ్యతరగతి ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. ఓకేనా? తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం అది మిస్యూజ్ చేయకూడదు. ఇది మిస్యూజ్ అంటారు దీన్ని. ఆవిడ ఎంత కష్టపడుతుందో చిన్న స్థాయిలో, ఆవిడ మెడలో రోల్ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు, నువ్వేమో మంచి కాస్ట్లీ బైక్ వేసుకుని తిరుగుతూ ఉన్నావు. ఇది అవసరమా నీకు? ఏమా అవసరం కాదు. ఎందుకు చూసావు, ఈ బండి ఎక్కిన కాబట్టి నీ హెయిర్ స్టైల్ మారిపోయింది, నీ గడ్డం స్టైల్ మారిపోయింది, అన్నీ మారిపోతాయి. నీ మైండ్ కూడా మారలేదని నేను అనుకోవట్లేదు, నీ మైండ్ కూడా మారిపోయి ఉండొచ్చు. కనీసం ఇదన్నా మారిస్తే, మన వేషధారణ కూడా మారితే చదువు మీద వస్తుంది. నువ్వు చదివి బాగా సెటిల్ అయితే ఇది కాదు, ఇంకా నువ్వు మంచి మంచి తీసుకోవచ్చు. మీ అమ్మగారిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అలా తిరగవచ్చు నువ్వు. ఇప్పుడు చెప్పు, నెంబర్ సంగతి ఏంటి? ఇంకా అవకాశం ఉండదు. ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక నెంబర్ లేకుండా మీరు సిటీలో ఇష్టానుసారం తిరిగి. మరి హెల్మెట్ ఏది అమ్మా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఓకే, నీకు హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి నెంబర్ లేదు, మరి ఏముందని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారమ్మా? ఎవరినో మీ తాలూకా ఎవరినో గుద్దేసి వెళ్ళిపోతారో, నెంబర్ ఉండదు బైక్. ఏ నెంబర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారు? కెమెరాలు చూస్తే దొరుకుద్దా? ఏ మాత్రం ముఖం మీద విసుగు లేకుండా నవ్వుతూ ఆయనకి చొరకలు అంటిస్తూ, తాగిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకో రకంగా చొరకలు ఇస్తూ మీరు మీ టీం చాలా బాగా చేస్తారు. ఎందుకంటే పబ్లిక్కి ట్రాఫిక్ అనేది మెయిన్, విజిబుల్ పోలీసింగ్. పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మార్పు వస్తుంది అనేది అందరూ చెప్తారు. ముఖ్యంగా మీ సిపి గారు ఉన్నారు. ఇప్పుడు విజయవాడ తీసుకున్నాను. విజయవాడలో బెంచ్ సర్కిల్ అవ్వచ్చు, లేదంటే ఫుడ్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే సత్యనారాయణపురం, వంతెన, వారాది, ఏ ప్రాంతం తీసుకున్నా మీకు రాంగ్ సైడ్లో కనిపిస్తుంటారు, హెల్మెట్ లేని కనిపిస్తుంటారు, ట్రిపుల్ డ్రైవ్ కనిపిస్తుంటారు, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పగలు కూడా తాగి వచ్చిన కనిపిస్తుంటారు. వాళ్ళకి మీరు మాట్లాడుతున్నప్పుడు సరే మీకు ఏమాత్రం విసుగు అనిపించదా? ఎంత విసిగిస్తుంటారో వాళ్ళంటే అంతలా విసిగిస్తుంటారు. చూసిన వాళ్ళు మాకే ఇరిటేషన్ వస్తుంటుంది, ఏంటి ఇలా మాట్లాడతాడు. ఏమాత్రం మీరు ఈ ముఖం మీద కానీ ఎక్కడ కనపడకుండా ఆ కోపాన్ని దిగబింకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ సహనం ఎలాగొచ్చింది? బెజవాడ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? మీకు దొరుకుతున్న కేసులు ఏ టైప్ ఆఫ్ కేసులు దొరుకుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కిషోర్ బాబు గారి కుటుంబ నేపథ్యం, కిషోర్ బాబు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? నా పేరు కిషోర్ బాబు, 2009 బ్యాచ్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్. నేను నా అకాడమిక్స్ అంతా కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్, అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లో సిద్ధాంతం గ్రామం నుంచి పెనుగొండ కాలేజీలో, సిద్ధాంతం హై స్కూల్లో చదివి మదర్ అక్కడ టీచర్గా చేశారు. పెనుగొండ కాలేజీలో కంప్లీట్ చేశాను ఎడ్యుకేషన్ అంతా కూడా. అప్పుడు కాలేజీ టైమ్స్లో కూడా ఎన్సీసీ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా, ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడే డిగ్రీ కాలేజీలో ఎన్సీసీ జరుగుతూ ఉంటే అక్కడ మార్చింగ్ జరుగుతుంటే అది చూసి ఇక్కడ మేము కూడా మార్చింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఇంటర్ అయిపోద్దా, జూనియర్ ఇంటర్ అవుద్దా, సీనియర్ ఇంటర్లోకి వెళ్ళి ఎన్సీసీ జాయిన్ అవ్వాలని అంత ప్యాషన్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఎన్సీసీ చేసి అప్పుడే మీకు యూనిఫామ్ ప్యాషన్ ఉంది బాగా. 8th క్లాస్లో బర్త్డేకి డబ్బులు ఇస్తే కొత్త బట్టల బదులు యూనిఫామ్ కుట్టించుకున్నాం. అప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉంది. ఆ తర్వాత డిగ్రీలో ఎన్సీసీ జాయిన్ అయ్యాము. ఎన్సీసీ జాయిన్ అయిన తర్వాత అదే ప్యాషన్తో ఎన్సీసీలో డిగ్రీలో రిపబ్లిక్ డే పెరేడ్ 2001లో ఢిల్లీ రాజ్పథ్ పెరేడ్ కూడా నేను చేశాను. ఎన్సీసీ అప్పుడు ఆంధ్ర బెస్ట్ క్యాడెట్గా కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎన్సీసీ ఆర్డీ పీరియడ్లో రాజ్పథ్ చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత ఎస్ఐ, సివిల్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్గా చేయడం జరిగింది. ఫస్ట్ ఆర్ఎస్ఐగా 7 బ్యాచ్లో నేను ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాను ఆర్ఎస్ఐగా. అప్పుడు సీఎం పిస్టల్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ బ్యాటింగ్ తీసుకున్నాను, బెస్ట్ ఇండోర్, బెస్ట్ ఆల్రౌండర్ తీసుకున్నాను.
తర్వాత అగైన్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా వెంటనే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లోనే రావడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ ట్రైనింగ్ అయిన వెంటనే కూడా నాది ఫస్ట్ ఏజెన్సీ అండి. ఈస్ట్ గోదావరి ఏజెన్సీలో జడ్డంగి అనేది ఒక రాజవోమంగి మండలంలో ఒక విలేజ్. అది ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉండే. అప్పుడు మావోయిస్ట్ ఎఫెక్ట్ అది ప్రాబల్యం ఉండడం వల్ల దానికి ఒక పోలీస్ స్టేషన్ సిఆర్పిఎఫ్ అంత ఇవ్వడం జరిగింది. జడ్డంగిలో ఫస్ట్ పోస్టింగ్ చేశాను. మొత్తం సర్వీస్ అంతా ఈస్ట్ గోదావరి. ఓకే, అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంది? ఎందుకంటే మీకు అటువైపు విశాఖపట్నం ఏజెన్సీ, రాజభవన్ ఏజెన్సీ, అక్కడ పారిపోయి అక్కడ అఫెన్స్ చేయడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, లేదా ఇక్కడ తీసి అక్కడ షెల్టర్ తీసుకోవడం. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళాలంటే కేడీపేట కానీ అన్నవరం కానీ ఇవన్నీ వెళ్ళాలంటే కంప్లీట్గా బై వాక్ వెళ్ళాల్సింది, రోడ్ కనెక్టివిటీ లేదు. ఆ ఛాలెంజ్ ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? అప్పుడు జడ్డంగి నేను సివిల్ ఎస్ఐగా చేశాను. అప్పుడు నెంబర్ ఆఫ్ మూమెంట్స్ మరి గ్రేవన్స్ పార్టీస్తో కావచ్చు, స్పెషల్ పార్టీస్తో కావచ్చు, డెఫినెట్గా మీరు చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా మారేడుమిల్లి, ఆ పైన డొంకరా ఇదంతా కూడా చాలా ఇదిగా ఉండేది. సో ఏదైనప్పుడు కూడా బేసింగ్ అంది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పక్కాగా మ్యాపింగ్ అది చేసుకుని బై ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము వెళ్ళడం కానీ, ఆంబుష్లు వేయడం కానీ, లేకపోతే అక్కడ మనకున్న ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని రావడం కానీ జరిగేది. మీరు చెప్పినట్టుగా మనకి గోదావరి ఏదైతే ఉందో గోదావరి వాళ్ళు షెల్టర్ బేస్ కింద ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా తీసుకోవడం కావచ్చు. ఒక్కొక్కసారి ఇమీడియట్గా అవతల వైపు వెళ్ళి దేవీపట్నం వైపు అటువైపు వెళ్ళటం కానీ, పోలవరం అటు సైడ్ వెళ్ళటం కానీ, ఇటువైపు రావడం కానీ ఆ మూమెంట్ కూడా మేము చూసేవాళ్ళం. మ్యాక్సిమం అంతా కూడా మారేడుమిల్లి, ఆ పైన డొంకరాయి ఇదంతా కూడా బాగా డీప్ ఏరియాస్లో కూడా ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. గుర్తుండిపోయే సంఘటన అంటే నెంబర్ ఆఫ్ మూమెంట్స్కి వెళ్ళాము, నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో పార్టిసిపేట్ చేసాము. పర్సనల్గా నేనైతే నాకు అక్కడ మలేరియా సివియర్గా అటాక్ అయ్యి నేను రాగానే నాకు మేజర్ సర్జరీ కూడా అయిందండి. సివియర్ మలేరియా ఎఫెక్ట్ అయ్యాను నేను. అంటే ఆపరేషన్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే పర్సనల్ లైఫ్లో నేను మేజర్ సర్జరీని అక్కడ ఫేస్ చేయాల్సి వచ్చింది మలేరియా ఎఫెక్ట్ అయ్యి. సో రిగార్డింగ్ ఆపరేషన్స్ సంబంధించి అయితే కొన్ని ఏరియాస్లో డమ్స్ రికవరీ చేయడం కానీ, ఈస్ట్ గోదావరి స్పెషల్ పార్టీస్ నుంచి మేము లీడ్ చేసి డమ్స్ రికవరీ చేయడం కానీ, ఎవరైతే మిలీషియా ఉంటారో వాళ్ళని సరెండర్ చేయించడం కానీ అప్పుడు ఆఫీసర్స్ గైడెన్స్లో చేయడం జరిగింది. కానీ అక్కడ ఐఏఎస్లో కిడ్నాప్ జరిగింది, ఇదే మీరు పనిచేస్తుంది ఒకప్పుడు. అది బాగా లాంగ్ బ్యాక్ అండి. అది కానీ దాని సిమ్టమ్స్ అక్కడక్కడ కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. అయితే మనకి ఈస్ట్ గోదావరి అనేది టోటల్గా మీరు అన్నట్టుగా షెల్టర్ జోన్ అండి. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక మేజర్ ఇన్సిడెంట్స్ అంటే ఫస్ట్ ఏకే కూడా మన ఏరియాలోనే రికవర్ అయింది అంటారు లాంగ్ బ్యాక్. చెప్పిన ప్లేస్ గేట్వే ఆఫ్ ఏఓబి అంటారు దాన్ని. డెఫినెట్గా మరి మీరు అటువైపు వెళ్తున్న వాళ్ళని లేదా వస్తున్న వాళ్ళని మీరు ఏమన్నా ఆపేవారా? ఇప్పుడు నేను చెప్పిన 2000 ఏదైతే 10 ఏరియాలో నేను జడ్డంగిలో పనిచేసినప్పుడు సిఆర్పిఎఫ్ జడ్డంగి ప్రతి పోలీస్ స్టేషన్కి సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండేది. సో అల్టిమేట్గా ప్రతిరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం కానీ, సర్ప్రైజ్ రైడ్లు కండక్ట్ చేయడం కానీ, సంతలు మెయిన్ అక్కడ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ కానీ, లేకపోతే షాండీస్ కానీ కవర్ చేయడం కానీ. షాండీస్ అంటే ఇప్పుడు మన సంతలు జరుగుతూ ఉంటాయి. సంతలో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏదైనా ఐటమ్స్ తీసుకోవాలన్నా చేయాలన్నా కానీ వాళ్ళు కూడా రావటం. అలాగే సంతలు కవర్ చేయడానికి మన పార్టీస్ వెళ్ళడానికి వెళ్ళి వచ్చే రూట్లు ఏవైతే ఉంటాయో రూట్లో వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టడం కానీ, క్లేమోర్ మైన్స్ పెట్టడం కానీ, అంబుష్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం. అవన్నీ కూడా మనకి ఏడుగురాలపల్లి ఏఓబి ఉంది. ఏడుగురాలపల్లి నుంచి ఇదివరకు లోపలికి అవుట్ పోస్ట్ ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు జరిగాయి. మేము చాలాసార్లు వెళ్ళి వచ్చాం, మాకు ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు. మేము వచ్చిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. మన పార్టీ సిఆర్పిఎఫ్ పార్టీ అక్కడ ఇదవడం జరిగింది, షాండీ కవర్ చేసుకుని వస్తూ ఉంటే జరిగింది. సో నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. బట్ అక్కడ అఫెన్స్ చేయడానికి అయితే త్వరగా ఈ మధ్య కాలంలో అయితే నాకు తెలిసినంత వరకు మేము ఉన్నంత టైంలో అఫెన్స్ చేయడానికి అయితే అంత స్పీడ్గా ఎక్కడా కూడా నోట్ కాదు. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ వే కదండి వాళ్ళకి. అంతే ఆ కారిడార్ ట్రాన్స్పోర్ట్ కారుగా పెట్టుకున్నారు ఏఓబీలకు వెళ్ళడానికి. అవునండి. అక్కడ అఫెన్స్ చేస్తే మీకు వాళ్ళకి ఇంకా వేరే మార్గం ఉండదు, వేరే అవకాశం కూడా ఉండదు, తినడానికి తిండి కూడా దొరకదు. ఓకే, అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు నెక్స్ట్? సో జడ్డంగి తర్వాత అప్పుడు ఈస్ట్ గోదావరి మన కాకినాడ సెజ్ ఏరియాలో బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. సెజ్ యాక్టివిటీస్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అప్పట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఎస్ఐ గారిని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఎవరిని వేస్తే బాగుంటుందన్న క్రమంలో నేను అక్కడ పిఠాపురం దగ్గర ఉప్పాడ కొత్తపల్లిలో ప్రొవిషనరీ ఎస్ఐగా చేయడం, ఎస్సీజెడ్ యాక్టివిటీస్లో కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడంతో నా పేరు సీనియర్ ఆఫీసర్స్ సజెస్ట్ చేయడం, వెంటనే ఏజెన్సీ నుంచి మళ్ళీ నేను అక్కడికి రావడం. మీకు ఏజెన్సీలో చేసినప్పుడు కూడా రిమార్కబుల్గా నేను అక్కడ ఈ మన ఏజెన్సీలో డ్రాప్ అవుట్స్ వాళ్ళందరూ కూడా అప్పట్లో నాకు కానిస్టేబుల్ ఎస్ఐస్ నోటిఫికేషన్ పడితే వాళ్ళందరినీ డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా
ఆటోస్ వెహికల్స్ పెట్టి కిందకి రప్పించి 80 మెంబర్స్ని తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్లికేషన్స్ పెట్టించాను వాళ్ళ చేత. వాళ్ళకి రోజు మీరు నమ్ముతారో లేదో అక్కడ లోకల్గా ఉండే పీఈటీస్ పాపం వాళ్ళు కూడా బయట ఎక్కడో వేరే అర్బన్ ఏరియాస్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటారు పీఈటీస్. నా ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటాయి ఎంప్లాయీస్ వాళ్ళందరినీ పిలిచి సరదాగా వాళ్ళతో స్నాక్స్ అది పెట్టించి ఆ పీఈటీస్ని తీసుకుని ఈ పిల్లలు ఏజెన్సీ పిల్లలు డ్రాప్ అవుట్స్ అందరికీ కూడా అప్లికేషన్ పెట్టించి వాళ్ళతో ప్రతిరోజు మార్నింగ్ అక్కడ ఆ ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళం అండి. డైలీ 5 km అంటే వీక్లీ 5 km పెట్టేవాళ్ళం. ఉమెన్కి అయితే 2.5 పెట్టేవాళ్ళం. హై జంపు, లాంగ్ జంపు ఇవన్నీ కూడా. అలాగే మనకి కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మనకి ఎస్ఐసి కానిస్టేబుల్కి కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మాకు అక్కడికి ఏజెన్సీకి తీసుకొచ్చి ఆయనతో క్లాసులు ఇప్పించి ఆయనతో డెమో క్లాసులు కూడా ఇప్పించి ఆయనతో మెటీరియల్ అంతా కూడా అదే కూడా చూసి మెటీరియల్ అంతా కూడా పిల్లలందరికీ ఇవ్వడం అలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో అక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని మావోయిజం వైపు వెళ్లకుండా ఉండే నిమిత్తం వాళ్ళని సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైపు ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకురావడానికి కొంత ఆ ప్రయత్నం కూడా అప్పుడు చేయడం జరిగింది. తర్వాత సెజ్లో ఇక్కడ ఇష్యూస్ అయ్యి ఇక్కడ గొడవలు అవడం, ఎస్ఐ గారిని వేరే చోట ట్రాన్స్ఫర్ చేయడం, అప్పుడు నా పేరు నామినేట్ చేయడం, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి తొండంగి ఏరియాలో నేను చేయడం. అక్కడ 3.5 years కంటిన్యూ ఏ ఇష్యూస్ లేకుండా ఎవరి వల్ల అయితే అక్కడ ఇష్యూస్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా నాకు అక్కడ సపోర్ట్ చేయడం. అంటే బేసిక్గా అంతే అక్కడ ఉన్న కౌన్సిలింగ్ కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేసుకుంటూ వితౌట్ ఇష్యూస్ అక్కడ ఏమీ లేకుండానే అంతా కూడా నా టెన్యూర్ అంతా కంప్లీట్ చేసుకుని బయటికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ అక్కడ నుంచి కాకినాడ 3 town, అక్కడ నుంచి మళ్ళీ అనపర్తి నుంచి పెదపూడి చేస్తున్నప్పుడు ఒక భవానీ జ్యువెలరీస్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్. వెళ్ళే ముందు అనపర్తి కాకినాడలో చాలా కాకినాడలో తక్కువ టైమే చేశానండి యాక్చువల్గా, 8 months అలా చేశాను. ఆ తర్వాత అనపర్తి వెళ్ళాను. అనపర్తిలో 2.5 years చేశాను. 2.5 yearsలో కూడా అక్కడ రిమార్కబుల్గా అంటే కేసెస్ అన్ని కూడా మంచిగా అన్ని బాగానే జరిగాయి. బట్ పెదపూడి వచ్చిన తర్వాత మాత్రం అనపర్తిలో ఎక్కువ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? మైక్రో ఫైనాన్సింగ్ ఏంటంటే అక్కడ చెప్పాలంటే అనపర్తి పీపుల్ దే ఆర్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళు ఫైనాన్స్ చేయడానికి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చేసి వస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పినట్టుగా ఇల్లీగల్గా లేకపోతే హెవీ ఇంట్రెస్ట్లు అనేవన్నీ కూడా కొంతమంది వెరీ లిటిల్ పీపుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోర్టుల ద్వారా ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు, పబ్లిక్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చీటింగ్ కేసులు బుక్ చేయడం కానీ ప్రాపర్గా ఛార్జ్ షీట్లు వేయడం కానీ ఇన్ని కూడా అక్కడ చేసేవాళ్ళం అండి. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి పెదపూడి అండి. పెదపూడి వచ్చిన తర్వాత మీకు పెదపూడిలో ఒక జ్యువెలరీ షాపు బర్గ్లరీ జరిగింది. 5 night బర్గ్లరీ జరిగింది. మార్నింగ్ మాకు ఎవరో పబ్లిక్ ఫోన్ చేసి కంప్లైంట్కి ఫోన్ చేస్తే ఆయన మాకు చెప్పడం, మేము వెళ్ళి చూడడం. అప్పుడు రాంబాబు అని ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆయనతో మేము అప్పుడు అక్కడ ఎస్ఐగా ఉన్నాం. మా టీం అంతా కూడా కలిసి అక్కడ చేయడం. అంటే టెక్నాలజీ జస్ట్ అప్పుడే, ఇప్పుడు నేను చెప్పేది 2017 ఆ రేంజ్ అండి. 2017 సీసీ కెమెరాస్ ఎంత యూజ్ఫుల్ అనేది ఒక ఫ్రెండ్ ద్వారా నేను అక్కడ సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ కూడా వేయించి పోలీస్ స్టేషన్ బయట కూడా ఒక కెమెరా పెట్టానండి. ఒకరోజు బయట కూడా పెట్టాను. సో ఈ బర్గ్లరీ జరిగింది అక్కడ నుంచి ఒక 10 kilometers దూరంలో ఒక గొల్లల మావిడాడు అని ఒక విలేజ్లో బర్గ్లరీ జరిగింది. మొత్తం షట్టర్ ఎత్తేసారు, టోటల్గా కొట్టేశారు, గోల్డ్ మొత్తం సిల్వర్ గోల్డ్ పట్టుకుపోయారు. పట్టుకుపోతే మీరు నమ్మరు, మేము మార్నింగ్ మాకు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెళ్ళాము, ఆ ఇన్స్పెక్టర్ గారు మేము వెళ్ళాము. స్టిల్ టోటల్గా కేసు డిటెక్ట్ అయ్యి రికవర్ అయ్యే వరకు కంటిన్యూ అదే పనిలో అదే వర్క్లో ఉన్నాము. 48 hours బిలో 48 hoursలో ఉన్న టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ తీసుకొచ్చాము. సో ఈ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ అన్నీ మేము పరిశీలిస్తూ ఉన్నాము. కెమెరాస్ కూడా అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. లక్కీలీ అక్కడ మనకి యూజ్ఫుల్ కెమెరాస్ అయితే అక్కడ ఫుటేజెస్ దొరకలేదు, వాళ్ళు ఏ సైడ్కి వెళ్ళారు అనేది. బట్ వాళ్ళ అఫెన్స్కి వెళ్తుండగా మనకి ఐడెంటిఫై అయిపోయింది, బట్ ప్రాపర్గా లేదు. సో ఏ డైరెక్షన్లో వెళ్ళారు, ఎటు వెళ్ళారు అనేది మనకు తెలియలేదు. అప్పుడు తర్వాత అక్కడ నుంచి అన్నీ వెరిఫై చేసుకుంటే ఫైనల్గా ఒక డైరెక్షన్లో కాకినాడ వైపు వెళ్ళారా లేదా అనేది మన కన్ఫర్మేషన్ కోసం స్టేషన్ దగ్గర ఉన్న కెమెరా పనిచేసిందండి. స్టేషన్ దగ్గర ఉన్న కెమెరా, అరే మన కెమెరా స్టేషన్లో ఉంది కదా అని చెప్పేసి చూస్తే డైరెక్షన్ కాకినాడకి కనెక్ట్ అయింది. సో ఆ కాకినాడ కెమెరాస్ అన్నీ కూడా టీమ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్తే అంటే మనం ఇప్పుడు ఓపెన్గా చెప్పకూడదు కానీ ఒక మంచి ప్లేస్లో చాలా అసలు ఎంత ఇదంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చినట్టు దొరికారు వాళ్ళు. ఫుల్ ఫేస్ టోటల్ క్లారిటీతో చాలా అసలు తాగుతూ దొరికారు. చాలా అసలు క్లోజ్అప్ లో దొరికినాయి విజువల్స్. అంటే మన కోసమే అక్కడికి వెళ్ళినట్టుగా ఉంది. బట్ అది విజువల్స్ తీయడానికి
ఒక 10-15 అవర్స్ కష్టపడ్డారు. విజువల్స్ బ్యూటిఫుల్ విజువల్స్ దొరికినాయి. విజువల్స్ బేస్ చేసుకుని ఎవరెవరు ఏంటి అనేది వెరిఫై చేసుకుంటే మనకి హిస్టరీలో ఒకడు ఐడెంటిఫై అయ్యాడు. వాడిని చూడడానికి వెళ్తే వాడు కన్ఫ్యూజ్ చేసాడు. తర్వాత అప్పటికే ప్రాపర్టీ సెపరేట్ చేసుకుని సెపరేట్ అయిపోయారు. ఆ తర్వాత అందరూ కూడా దొరకడం, ఇంటాక్ట్ ప్రాపర్టీ మూటలో పెట్టడం, ఆల్మోస్ట్ కేజీ బంగారం, సిల్వర్ అయితే 8-9 కేజీలు సిల్వరు అంతా కూడా టోటల్గా ఆ రోజు రికవరీ చేసి కంప్లైంట్ని మనం ఇవ్వడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పెదపూడిలో ఈ కేసు అయిన వెంటనే ఎంత అంటే ఒక్కొక్కసారి లైఫ్లో ఎలా ఉంటుందంటే మంచి బ్యూటిఫుల్ కేసు చేసాము, మంచి అవార్డు తీసుకున్నాం, వెంటనే ప్రమోషన్ అండి. అవునా? అంటే దానికోసం కాదు, జనరల్గా కూడా ప్రమోషన్ టైం అయింది, ప్యానల్ వచ్చేసింది, వెంటనే ప్రమోషన్ తీసుకుని అక్కడ నుంచి కృష్ణా జిల్లా, అప్పుడు అరెస్ట్ వెళ్ళి టోటల్ కృష్ణాలో ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సారు ఇక్కడ ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గర అప్పుడు ఎస్బీ ఇన్స్పెక్టర్గా చేయడం జరిగింది. ఎలక్షన్స్ అంతా కూడా నేనే ఇక్కడ ఉండగా ఎస్బీ ఇన్స్పెక్టర్గా చేశాను. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తర్వాత తుని ఇన్స్పెక్టర్గా చేశాను. తర్వాత మళ్ళీ పక్కనే అన్నవరం టెంపుల్ ఉంది కదండి, ప్రతిపాడు సర్కిల్ చేయడం జరిగింది. ప్రతిపాడు సర్కిల్ నుంచి తర్వాత సిసిఎస్ క్రైమ్ చేసాం. వెరీ షార్ట్ టైం చేశాను ఎలక్షన్ టైంలో, పెద్దపురం షార్ట్ టైం ఎలక్షన్ ముందు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మైలవరం సర్కిల్కి వచ్చాను. అప్పుడు ఎన్టీఆర్ కమిషనరేట్కి నన్ను అలాట్ చేయడం జరిగింది. 4 years లాంగ్ స్టాండింగ్ అంతా కూడా కంపల్సరీ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కమిషనరేట్కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మైలవరం సర్కిల్కి వెళ్ళాను. మైలవరం తర్వాత అప్పుడు నెక్స్ట్ ట్రాఫిక్. సరే, మైలవరం, అన్నవరం ఇవన్నీ చేశారు కదా, ఇక్కడ ఏమైనా గుర్తున్నాయా మంచి కేసు? అంటే యాక్చువల్గా తుని చేసినప్పుడు, ప్రతిపాడు చేసినప్పుడు మంచి కేసులు అయినాయండి. అలాగే పర్టికులర్గా తుని హైవే, నేషనల్ హైవే మనకి మీరు అన్నారు కదా, అది మావోయిస్టులుగా అన్నారు కదా, ఇది గాంజాకి ఎంట్రీగా ఉండేది, గేట్ వే ఆఫ్ ఇదిగా ఉండేది అప్పట్లో. గాంజాకి సంబంధించి మాత్రం చాలా పెద్ద రాకెట్స్ కొట్టామండి అప్పట్లో. చాలా టౌన్స్ ఆఫ్ ది తుని ఆపోజిట్ లో ఒక వే, ఆ వే నుంచి మూటలతో మోసుకొస్తారు. ఇక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కొన్న వాళ్ళందరూ కూడా అన్నవరంలో కానీ తునిలో హోటల్స్లో కొనడం అమ్మకాలు జరుగుతుంటాయి. అది ఇప్పుడు మీ నోటీస్ రాలేదా? మీరు చాలా బాగా చెప్పారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అంటే గంజా అమ్మడంలో కాదు. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద ఏంటంటే, ఇప్పుడు అక్కడికి ఏజెన్సీలోకి వెళ్ళడానికి ఈ అవుట్ ఆఫ్ స్టేట్ పీపుల్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు తుని సరౌండింగ్ కానీ, అనకాపల్లి, అటు నర్సీపట్నం, ఇటు అన్నవరం కానీ జనరల్గా ఈ ఏరియాస్లో షెల్టర్ తీసుకోవడానికి మంచి ఒక సేఫ్ జోన్ లాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. దాంట్లో అన్నవరం కూడా, ఎందుకంటే టెంపుల్ ఏరియా, పిలిగ్రిమ్స్ ఉంటారు. సో మనం ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి మనం డీటెయిల్గా మనం అక్కడ అడగడానికి కొంత సాహసించము. బట్ ఈ గంజాకు సంబంధించి, ఎందుకంటే ఇవాళ దొరకలేదు, రేపు దొరకలేదు, ఎల్లుండి ఖచ్చితంగా దొరుకుతారు, దాంట్లో ఇదేం లేదండి. సో మాకు కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాడు షెల్టర్ ఎక్కడ తీసుకున్నాను అన్నప్పుడు అలాంటి ప్లేసెస్ ఏదైనా వచ్చింది అనేది మనం ఫీడ్బ్యాక్ తీసుకుని టెంపుల్ అథారిటీస్ని కానీ పైన కూడా అలర్ట్ చేశాము. అలాగే కింద మొత్తం ఆల్ లాడ్జెస్ అనేది ఉందని కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మనం అది పెట్టిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్తో కూడా మనం ఇమీడియట్గా వెళ్ళి రైడ్ చేసి పట్టుకుని, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండగానే మనం వెళ్ళి సీజ్ చేసి, లేదంటే వాళ్ళు ఇలా వచ్చి వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ కేసెస్ మనం అక్కడ డిటెక్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ తునిలో ఇంకా ఎక్కువ చేసామండి. తుని లాడ్జెస్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే చెకింగ్ చేసేవాళ్ళం. తక్కువ మాకు అంటే నేను రూరల్ చేశాను కాబట్టి నాకు 1 or 2 ఉండేవి. టౌన్లో కూడా టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేసేవారు. డైలీ చెకింగ్స్ అయ్యి చేసేవాళ్ళం. లాడ్జెస్లో కూడా చాలా మంది మేము పట్టుకున్నాం. ఈ తునిలో పనిచేస్తున్న కీ పాయింట్ ఏమైనా దొరికాడంటే అసలు యాక్చువల్గా తీసుకురావడం, వెళ్ళడం ఇదంతా కాకుండా? అవునండి, అవును. మనం తునిలో చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఒక వెహికల్లో గాంజా వెళ్ళిపోతుంది, బట్ ఆ వెహికల్ ఏంటనేది తెలియట్లేదు, అదేదో సంథింగ్ ఏదో బోర్వెల్కి సంబంధించిన వెహికల్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. బోర్వెల్కి సంబంధించిన ఏముంటుందా అని చెప్పేసి మేము అలా తిరుగుతూ ఉన్నాము. ఒక పూటంతా అలాగే అయిపోయింది, వెహికల్ ఎక్కడ దొరకలేదు. సరే అని చెప్పేసి అలా, బట్ ప్రాక్టికల్గా బయట పబ్లిక్ని అడుగుతూ ఇలా బోర్వెల్కి సంబంధించిన వెళ్ళిందా లేకపోతే ఏంటి ఇలా అడుగుతూ వెళ్తే ఒకటి మాత్రం బోర్వెల్కి సంబంధించిన పెద్ద లారీ ఒకటి వెళ్ళిందండి, కంటైనర్ లాగా ఉంది, గొట్టాలు ఉన్నాయి, ఇది లోపల నుంచి వెళ్తుంది, అక్కడ మరి ఎందుకు వెళ్తుందో మాకు తెలియదండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఒక చోట ఆ వెహికల్ రేస్ చేసాం. రేస్ చేస్తే ఎక్కడ మాకు సస్పిషియస్ దొరకలా.
అప్పుడు ఏం చేసామంటే టోటల్గా దానికి ఉన్న ఈ ఏదైతే డోర్స్ ఏమన్నా ఉన్నాయో మొత్తం టోటల్గా అన్నీ తీసేస్తే ప్రత్యేకంగా లోపల మిషనరీయే లేదు దాంట్లో. టోటల్గా గాంజాయి ఉంది దాంట్లో. టోటల్గా గాంజాయి ఉంది దాంట్లో. ఆల్మోస్ట్ 700-800 కేజీస్ ఆ రోజు అక్కడ దాంట్లో సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్లో. టోటల్ మిషనరీ అంతా తీసేసాడు వాడు. తీసేసి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా దీనికోసం వాడు డిజైన్ చేసాడు. పుష్ప అప్పుడులో ఉన్నాడు. అప్పుడులో. అది కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక వెహికల్లో అక్కడ సస్పిషియస్గా ఉంది అని చెప్పేసి అంటే అన్నవరం అవుట్స్కట్స్లో. అప్పుడు ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది. వాడిని మనం మాట్లాడిన తర్వాత వాడు మనకి సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. బట్ వాడికి ఒక ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. ఆ ఫోన్ కాల్ మనం లొకేషన్ అది ట్రాక్ చేసి చూస్తే ఒక దాబాలో వచ్చింది. ఇక్కడ అనకాపల్లి దగ్గర వచ్చింది దాబాలో. ఆ అనకాపల్లి ఆ దాబాను విజిట్ చేస్తే ఆ దాబాలో ఒక రూమ్ ఒకటి అద్దెకి తీసుకుని ఆ రూమ్లో ఒక అవుట్ ఆఫ్ స్టేట్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, పంజాబ్ వాళ్ళు కింద కూర్చుంటారు. కుర్చీలో కాకుండా కింద కూర్చుంటారు. వాళ్ళ కూర్చునే ఒక బాక్స్లో తయారు చేసుకున్నారు. ఆ బాక్స్ ఆ పరుపు అదంతా తీసి చూస్తే చక్కగా ఈ గంజాయి వచ్చినప్పుడు సరుకు దాంట్లో పెట్టుకోవడానికి, ఆ ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చినప్పుడు దీంట్లో వేసుకోవడానికి అనుకూలంగా దాన్ని ప్రిపేర్ చేసి అల్మరాల కింద పెట్టుకున్నాడు. పాప దాబావుడికి కూడా తెలియదు అది. వీడు సెపరేట్గా డంప్ చేసుకోవడానికి. బట్ అక్కడ ప్రాపర్టీ లేదు, మనకి శాంపిల్స్ అయితే దొరికినాయి. దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు వీడి కోసం వచ్చిన లారీ ఏంటని మనం వెరిఫై చేసి కెమెరాలో చెక్ చేస్తే ఒక నాగాలాండ్కి సంబంధించిన ఒక లారీ ఒకటి అప్పటి వరకు ఆగి మేము రావడానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ముందు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఒక 20-24 టైర్స్ వెహికల్ అది మళ్ళీ ఇంకొక దాబాలో పెట్టేసింది. అది వెరిఫై చేస్తే ఎక్కడ కూడా ప్రాపర్టీ లేదు. ప్రాపర్టీ ఏం లేదు కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే దాంట్లో వెనకాల లోడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ లోడ్ పార్ట్ ఇలా ఉంది ఖాళీ ఎంటీగా. లోడ్ పార్ట్ను మళ్ళీ వీడు సెగ్రిగేట్ చేసి ఒక బాక్స్లో తయారు చేశాడు. మనకు తెలియదు, జస్ట్ మనం చూడగానే తెలియదు. అది ఓపెన్ చేస్తే దాంట్లో 2 టన్నులు ఉన్నాయి. ఆ రోజు అక్కడ సీజ్ చేసాం. సో నెంబర్ ఆఫ్ ఫోటో ఆల్బమ్స్లో పెడతారు, మన దేవుడి బొమ్మల్లో పెడతారు, రకరకాలు ఇంకా చేపల ఫిషింగ్ వాటిలో పెడుతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ అమౌంట్స్ అనేది వాళ్ళు మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏదో చోట ఎక్కడో చోట దొరికిపోతూ ఉంటారు. దాంట్లో ఇదేం లేదు. అలాగే చాలాసార్లు మేము మా సిబ్బంది చెక్ చేసే టైంలో మమ్మల్ని కొట్టేయడానికి కూడా సిద్ధపడిపోయిన రోజులు ఉన్నాయి. అలా నెంబర్ ఆఫ్. ఓకే, అక్కడ నుండి ఇది మీకు తర్వాత ట్రాఫిక్. సార్, ట్రాఫిక్ విజయవాడలో ట్రాఫిక్ వైలేట్ చేయడం, వాళ్ళకి మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం, వాళ్ళకి ఫైన్ వేయడం, కానీ ఎడ్యుకేట్ చేయడం అన్నది కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? దీంట్లో వచ్చే మీకు స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? మొదటిగా మా విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి నిజంగా ఆయనకి మేము రుణపడి ఉంటాము. ఎందుకనంటే సిపి గారు కానీ, మా అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు కానీ, అంటే ఆఫీసర్స్ కూడా మాకు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ట్రాఫిక్ని మనం క్రమబద్ధీకరించడానికి కావచ్చు, లేకపోతే డే బై డే ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు నిత్యం ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేయాలని సిపి గారు మెయిన్గా ఆయన చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చిన్న మాట కూడా అనకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయడమే తప్ప ట్రాఫిక్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక్కడ క్యాపిటల్, ఆల్మోస్ట్ ఇది క్యాపిటల్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వెహికల్ మూవ్మెంట్కి, డెన్సిటీకి కానీ ఎక్కడ కూడా కంపారిజన్ లేదు. సో అంత వెహికులర్ మూవ్మెంట్ పెరిగిపోయినప్పుడు ఒక్కసారిగా ట్రాఫిక్ మీద చాలా బర్డెన్ పడిందండి ఇక్కడ. కానీ విజయవాడ ప్రజల అదృష్టం నిజంగా ఎస్వి రాజశేఖర్ బాబు గారు, ఆయనకి మరి నిజంగా కూడా అసెట్ లాగా ఒక ఏడీసీపీ గారు ప్రసన్న కుమార్ గారు, ఈ కాంబినేషన్లో మేము ఇన్స్పెక్టర్స్ చాలా మేము కష్టపడుతూ ఉన్నాము. అది ఆ విధంగా రిజల్ట్ కనబడుతూ ఉంది. రిగార్డింగ్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి మా సిపి గారు లాగే మేము కూడా ఓపిక్గా పేషెన్స్తో పబ్లిక్తో మాట్లాడడం, అలా మాట్లాడుతూ ఉంటే మాకు కొంత ఫీడ్బ్యాక్ తెలిసింది ఏంటంటే, నేను యాక్చువల్గా ఎప్పుడు ఎక్కడ చేసినా కానీ అవేర్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. అంటే ప్లాన్ ఆర్డర్లో చేసినప్పుడు అక్కడ ఉండే రిలేటెడ్ ఇష్యూస్ వేరేగా ఉంటాయి. అక్కడ ఎన్డీపీఎస్ ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ మీద అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాము. లేకపోతే అక్కడ జనరల్గా స్కూల్స్లో ట్రాఫిక్ మీద చిన్న చిన్నవి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ ఆఫెన్సెస్, దాని మీద చాలా అన్ని స్కూల్స్, కాలేజెస్ చేస్తూ ఉంటారు. బట్ ట్రాఫిక్ వచ్చేసేటప్పటికి ఇక్కడ కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అని అనిపించిందండి ఇక్కడ. ఎందుకంటే మీరు కూడా కమ్యూటరే, నేను కూడా కమ్యూటరే, మనం అందరం కూడా కమ్యూటర్స్. ఏదో ఒక రోజున అందరం కూడా కారులో వెళ్ళాం, బండి ఖచ్చితంగా యూజ్ చేస్తాము, లేదంటే కారు యూజ్ చేస్తాము, లేకపోతే ఏదో రకంగా రోడ్డు మీదకి మనం రావాల్సిందే, ఏదో ఏ పని నిమిత్తమైనా సరే.
సో రోడ్డు మీద రావడం అంటే ఇక్కడ పాటించిన రూల్స్ వేరే చోట పాటిస్తున్నారు ఇదే పర్సన్, అక్కడ పాటించే రూల్స్ ఇక్కడ వదిలేస్తున్నారు. ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అనేది టఫ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటిస్తారని ఒకటి అర్థమైంది. దానికి ఇంకొకటి ఎడ్యుకేషన్ ఎందుకు మేము అంతలా తీసుకున్నామని అంటే ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది కొంత పెయిన్తో కూడుకున్నది. సో మిమ్మల్ని ఆపి మీకు హెల్మెట్ లేదు కాబట్టి నీకు ఫైన్ వేసేస్తున్నాను అని అంటే మీరు కడతారు. ఎందుకు కట్టరు? ఎందుకు వైలేషన్ కట్టాలి కాబట్టి మీరు కడతారు. కానీ మీరు తిట్టుకుంటారో లేకపోతే కొంత పెయిన్ ఫీల్ అవుతారు మీరు. కానీ దానికి ఎడ్యుకేషన్ కూడా జోడించి వాళ్ళు ఎందుకు కట్టాల్సి వస్తుంది, వాళ్ళు దాన్ని పెట్టుకోకపోతే ప్రాబ్లం ఏంటనేది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కూడా మాకు అర్థమవుతూ ఉంది. సో పీపుల్ దే వాంట్ సమ్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో అందుకని ఎడ్యుకేషన్ మీద నేను కానీ మా ఎస్ఐ గారు కానీ మా సిబ్బంది కానీ మా 3 ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ముఖ్యంగా కూడా మేము ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేసి కమ్యూటర్స్కి ఆపి వాళ్ళతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడక్కడ చలోక్తులు మీరు చెప్పినట్టుగా కొన్ని సటైరల్గా పడినప్పటికీ కూడా వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు వాళ్ళ లెవెల్కి కూడా అవసరం అయితే అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆల్ కేటగిరీ పీపుల్ మేము ఫేస్ చేయాలి. సో కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది ఫైర్ అవుతారు, కొంతమంది తిడతారు కూడా. సో ఏది జరిగినప్పటికీ కూడా మన పేషెన్సీ లూజ్ అవ్వకుండా కొంత చేయాల్సి ఉంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కొన్ని జరిగినవి లా అండ్ ఆర్డర్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాము. కొంతమంది అవుట్ ఆఫ్ వాళ్ళు వేలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా అంత వైలేషన్స్ ఉండి కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడతారో ఒక్కొక్కసారి అర్థం కాదు. సో వాళ్ళు సింప్లీ వైట్గా వాళ్ళని లా అండ్ ఆర్డర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కానీ ఆఫీసర్స్ రోడ్డు మీద డ్యూటీ మీద విజిబుల్ పోలీసింగ్ సార్, ఆఫీసులో కూర్చొని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎన్నైనా చెప్పొచ్చు. సార్ కానీ గ్రౌండ్ లెవెల్లో డిపార్ట్మెంట్ మీది ట్రాఫిక్, మీ వింగ్ ఏడీసీపీ దగ్గర నుండి హోంగార్డ్ వరకు రోడ్డు మీద ఉంటారు. సార్ 8 గంటల డ్యూటీ అన్నది సహజం, కానీ మీది 11 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ చేసే అవకాశం కనిపిస్తుంది. వీఐపీ మూమెంట్ ఉంది, రాలేరు మీరు మధ్యలో. పొద్దున్న వచ్చిన ఆ ఎనర్జీ లాస్ట్ వరకు ఆ ఎనర్జీ ఎలా మీరు క్యారీ చేస్తున్నారు, అది నాకు వస్తుంది. నేను చాలా వీడియోస్ చూసాను. పొద్దున మాట్లాడుతున్నప్పుడు అదే నవ్వుతూ అదే దీంతో మాట్లాడతారు, లాస్ట్కి వచ్చేటప్పుడు అదే నవ్వుతూ ఉంటారు. మీకు రకరకాల వ్యక్తులు, మీరు నాకు చెప్తున్నట్లుగా మనస్తత్వాల వ్యక్తులు ఎదురవుతారు, మీకు ఇరిటేట్ చేస్తారు, అభినందించే వాళ్ళు ఉంటారు, నవ్వించే వాళ్ళు ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఒక ఇరిటేట్ చేసినప్పుడు చేయి లేగాల్సి వస్తుంది, లేదా నోరు జారుతాం. అవి రెండు జారకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరే కాదు, మీ సిబ్బంది కూడా. మీరే చెప్పారు కదా ఇష్టంగా ఎలా చేస్తున్నారు. ఇష్టమైన పని కష్టమైన ఇష్టంగానే చేస్తాం. సో అదే ప్రిన్సిపల్ని మేము కూడా మా సిబ్బంది కానీ మా ఎస్ఐ గారు కానీ స్టాఫ్ కానీ మేము ప్రతిరోజు మార్నింగ్ 8 o'clockకి రోల్ కాల్ పెట్టుకుంటామండి. సో ఆ రోజు డ్యూటీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజు అటెండ్ అవుతారు. వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. నా వరకు అయితే నేను ఒకటే చెప్తాను, మా ఆఫీసర్స్ ఇదే చెప్తారు, మేము కూడా ఇదే చెప్తాము. పబ్లిక్తో పొలైట్గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనే దానికి కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. ఎలా అనంటే ఆ ప్లేస్లో మీ బ్రదర్ కానీ మీ మదర్ కానీ మీ ఫాదర్ మీ కిందకి ఎవరో మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నప్పుడు, లేదా అసలు నువ్వే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నిన్ను ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఆపితే అతను ఎలా మాట్లాడాలని నువ్వు కోరుకుంటావో అదే లాంగ్వేజ్ మీరు మాట్లాడాలి, అదే విధంగా మీరు మాట్లాడాలి. సింపతి కాదు, ఎంపతి. సింపతి జస్ట్ జాలిపాట. ఎంపతి అంటే ఆ ప్లేస్లో మనమే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి మాట్లాడడం. బట్ అట్ ది సేమ్ టైం ఫర్మ్గా ఎన్ఫోర్స్మెంట్లో ఫర్మ్గా ఉండాలి. బట్ లాంగ్వేజ్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా పబ్లిక్ ఎప్పుడు కూడానంటే ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్స్లో మీరు వైలేషన్ ఏదన్నా పర్వాలా, నో ప్రాబ్లం. లేకపోతే వాళ్ళకి ఫైన్ వేయి, వైలేషన్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం కడతారు. బట్ లాంగ్వేజ్ మాత్రం మైండ్ అవర్ ఓన్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ చాలా ప్రాపర్గా మనం మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, రెసిప్రోకల్ అరేంజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. సో అలా ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి 99.9% పబ్లిక్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ దే ఆర్ వెరీ అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. సో మేము ఆ ఇష్టంతో అది చేస్తూ ఉన్నాం కాబట్టి మేము కానీ మా సిబ్బంది కానీ సో హ్యాపీగా అది. సరే, మీరు మర్యాదగా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. పబ్లిక్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు, మిమ్మల్ని విసిగించే వాళ్ళు కొంత ఎదురవుతారు. అక్కడ కూడా మీరు ఎంపతి చూపిస్తారా, లేదు పక్క పిలిచి మాట్లాడతారా? లేదండి, మీరు అన్నట్టుగా అసలు విసిగించి ఏడిపించే బ్యాచ్ చాలా ఉంటాయి. చాలా అంటే మీకు ఎదురవు కాబట్టి అన్నీ మీరు చూడలేరు కాబట్టి చాలా భయంకరంగా మమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఇరిటేట్ చేయడం ఇన్ ది సెన్స్, ఇప్పుడు హెల్మెట్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ గురించి మనం మాట్లాడితే హెల్మెట్ పెట్టుకోవాలనేది ఒక రూల్. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది అందరూ పెట్టుకోవాలి. హానరబుల్ హైకోర్టు అన్ని కోర్టులు కూడా పెట్టుకోవాలంటారు. వాడు వస్తాడండి, వచ్చి ఒక వీడియో చూపిస్తాడు, ఫేక్ వీడియో. దీంట్లో పలానా హైకోర్టు పెట్టుకోవద్దు అక్కర్లేదని చెప్పింది అంటాడు. లేకపోతే 2 కిలోమీటర్ల పరిధిలో సిటీలో పెట్టుకోక్కర్లేదని ఒక వీడియో చూపిస్తాడు. బాబు అది ఫేక్ అమ్మ అంటే, ఫేక్ అయితే దీంట్లోకి ఎందుకు వచ్చింది అంటాడు. దీంట్లోకి వచ్చిందంటే ఎవడో పంపాడంటే మరి వచ్చింది కదండి.
వచ్చినప్పుడు మరి ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటాడు. లేకపోతే నా హెల్మెట్ పోతే నా తల పోతే మీకు ఎందుకు అని ప్రశ్నిస్తారు, అప్పుడు ఏం చెప్తారు? అలా ఇప్పుడు నా హెల్మెట్ పోతే నేను హెల్మెట్ పెట్టుకోవద్దు నాకు ఇబ్బంది మీకు ఎందుకు అంటే ప్రశ్నిస్తాడో కాదు, ప్రశ్నిస్తున్నారు. నా హెల్మెట్ నా తల నా ఇష్టం, మరి మీకేంటి, నేను పోతే నేనే పోతాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది, బట్ అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. హెల్మెట్ డిక్కీలో పెడతారు, ఇంట్లో పెడతారు, వాళ్ళు మా ఇష్టం, హెల్మెట్ ఉంది కదా మిమ్మల్ని చూసి హెల్మెట్ పెట్టుకుని ఉంటారు కొంతమంది, చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటేనండి, ఒకటి హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక విజయవాడ సిటీలో ప్రస్తుతానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ స్ఫూర్తి అనేది అందరూ పెట్టుకుంటేనే అది కంప్లీట్ అవుతుంది. లేదు కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు అనేటప్పటికి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే చెడును త్వరగా మనం అట్రాక్ట్ అవుతాం. మంచి విషయం జోలికి వెళ్ళాలంటే కొద్దిగా పెద్దగా మనం అంత ఇంట్రెస్ట్ చూపం. చెడు ఇది మనకి హెల్మెట్ తీసేయచ్చంట అని ఒక్క మాట చెప్పండి ఎవరన్నా, ఫట తీసి మొత్తం ఎక్కడో కొడతారు, అంత చిరాకులో ఉన్నారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడంలో అందరినీ మనం పెట్టించగలిగితే ఆ స్ఫూర్తి అనేది కంటిన్యూ అవుతుంది. ఎవడైతే ఒకడిద్దరు నేను ఎందుకు పెట్టుకోవాలి, నేను పోతాను అని అన్నాడు, నువ్వు పోతే పోయావు. బట్ నిన్ను చూసి ఎవరైతే తీస్తారో హెల్మెట్స్ వాళ్ళు పోవడానికి కారణం నువ్వైనప్పుడు నువ్వు కూడా దానికి బద్దుడై ఉండాలి. కానీ కొంతమంది మంచి పాష్ బైక్ ఉంటుంది, నాకు హెయిర్ కర్లింగ్ హెయిర్ ఉంది, నాకు హెల్మెట్ పెడితే హెయిర్ ఊడిపోతుంది, నా గర్ల్ ఫ్రెండ్ నాకు షేమ్ చేస్తుంది కాబట్టి నేను పెట్టుకోను, అవసరమైనంత 1000 రూపాయలు ఫైన్ కడతా అంటే మీరేమంటారు? అలా ఇప్పుడు ఎవరు తగలలేదు, మేము అడుగుతూ ఉంటాం జనరల్గా, బాబు మీరు ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్, ఏమైనా హెయిర్ స్టైల్ పోద్దనా లేకపోతే ఇంకోటి అంటే అబ్బాయి లేదు అంటాడు. కానీ వాస్తవంగా అయితే హెయిర్ స్టైల్ గురించి చాలామంది ఉమెన్ కానీ లేకపోతే చాలామంది మేల్ కానీ బికాస్ ఆఫ్ ఓన్లీ హెయిర్ స్టైల్ గురించి, హెయిర్ స్టైల్ పోద్ది అనేది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. సో దానికోసం హెల్మెట్ పెట్టుకోరు, ప్రాణం పోయినా పర్లేదు. అసలు తల లేకినప్పుడు హెయిర్ ఏం చేసుకుంటాడు, అదే కదా. కానీ ఎవరు ఆర్గ్యూ చేయలేదు, దానికోసం కదా అంటారు. కానీ మాకు అర్థం మీరు పట్టుకుని దీంట్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ 2 వీలర్ కానీ 4 వీలర్ దొరుకుతుంటాడు. అవునండి. ట్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుని ఎలాగ మీకు వేధిస్తుంటాడు, రాంగ్ రూట్లో వచ్చిన ఎలా వేధిస్తుంటాడు, ఈ మోడ్లో ఎవరు ఎక్కువగా వేధిస్తుంటారు? తాగిన వాళ్ళు ఎక్కువ వేస్తారా? జనరల్గా ఫస్ట్ హెల్మెట్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే హెల్మెట్లో ఇక్కడికే వెళ్తాను అంటూ ఉంటారు. ఫస్ట్ షార్ట్ డిస్టెన్స్ అంటారు, ఎక్కడికి వెళ్తానో తీరా చూస్తే ఎక్కడికో 10-20 కిలోమీటర్స్ వెళ్ళాలి, దానికి ఇక్కడే అంటారు. నేను అంటాను ఇక్కడికి వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళిపోకూడదని అంటాను. లేదు సార్ అక్కడికి సార్ అంటారు అప్పుడు. సో అలా జనరల్గా ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సౌండ్ పొల్యూషన్ అండి. సౌండ్ పొల్యూషన్ సంబంధించి మాకు రెగ్యులర్గా కొంతమంది అక్కడ ఆగి మేము వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు వాకర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సార్ మా నాన్నగారు పెద్ద వయసు ఉన్నారు, ఈ సౌండ్కి ఆయన చాలా భయపడిపోతూ ఉన్నారు, కొద్దిగా చర్యలు తీసుకోండి సార్ అని చెప్తూ ఉంటారు. నిజంగా కూడా అది సీరియస్ కన్సర్న్ అండి సౌండ్ పొల్యూషన్ అనేది. నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను, సైలెన్సర్ సౌండ్ బాగా వచ్చినప్పుడు ఆపి మరి అవసరమైతే దొరక్కపోతే సెట్లో కమ్యూనికేషన్ సెట్లో నెక్స్ట్ జంక్షన్ కన్నా చెప్పి మరి ఆపించి మళ్ళీ తీసుకొచ్చి ఆ సౌండ్ అతనికే వినిపిస్తాం సైలెన్సర్ వినిపించి అతను కూడా చెప్తాను, సజెస్ట్ చేస్తాను, నువ్వు ఇదే సౌండ్ని తీసుకెళ్ళి మీ గ్రాండ్ పేరెంట్స్కి, మీ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు ఎవరిని ఉంటే వాళ్ళకి వినిపించండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్న 100 ఏళ్ళు బతుకు నువ్వు అని ఏమన్నా అది ఆశీర్వదిస్తారా, ఎదవలా ఉన్నావు నువ్వు ఏంటర్ ఈ సౌండ్ అని తిడతారా, నేను ఒకసారి చూడది అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎవరో కూడా అస్సలు దానికి ఆర్గ్యూ చేయలేదు, ఇమ్మీడియట్గా తీసేసి సైలెన్సర్ మాకు అప్పచెప్పి ఇక్కడ కొత్త సెల్స్ బిగించుకుని వెళ్ళారు తప్ప మేము తీయమని ఎవరు చేయలేదు. మార్చేవారు బండి ఎవరు కదా. అది సార్ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు జనరల్గా ఏమీ తాగని వాళ్ళతోనో ఒక్కోసారి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా ఇరిటేషన్తో పాటు ఒక కోపాన్ని కూడా రప్పిస్తారు. అక్కడ సింపతి ఎంపతిలు పనిచేయవు. అదే మీరు అన్నట్టుగా తమ్ముడు అన్నైనా చూస్తే మాట్లాడుకోవడానికి మీరు నేను ఎవరో ఉన్నాం రోడ్ల మీద తాగి వాళ్ళు విజృంభణ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇంటాక్సికేషన్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మన పని కూడా మనం చేసుకునేవారు, మనం ఏదో రాసుకుంటున్నా లేదా చెక్కింగ్ చేస్తున్నా వచ్చి గోకేస్తూ ఉంటారు మనల్ని, పంపించండి అంటూ ఉంటారు. ఏదేదో మాట అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అసలు బండి మీద వాడితో పాటు ఇంకెవరు ఉన్నారో కూడా తెలియదు. లేకపోతే వాడు అసలు ఒక్కొక్కసారి అయితే నేను నడిపానా అంటాడు కూడా ఒక్కొక్కసారి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేను నడిపాను అంటాడు. ఒక్కొక్కడైతే 90కి రాదన్నారు కదా సార్ అని ఒకడు అంటాడు. లేకపోతే ఏదో రకరకాల పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది పూర్ పీపుల్ అంటే కొద్దిగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నైట్ అయ్యేటప్పటికి కొంత ఏదో తాగాలి అనేది, అది అంటే ఇదొక సిరప్ లేకపోతే ఒక ఎనర్జీ ఐటెం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. పాపం ఏంటంటే అది ఇంకా ఎవరు ఏం చేయలేదు. కానీ వాళ్ళకి ఒకటే చెప్తాం,
ఇంటికెళ్ళి తాగు, నీ భార్యతో మాట్లాడుకుని పిల్లలకి కనపడకుండా దూరంగా తాగు, తప్పులేదు. బట్ నువ్వు పని దగ్గరే నువ్వు స్టార్ట్ అయిన వెంటనే డబ్బులు తీసుకెళ్ళిపోయి మందు షాప్లోకి వెళ్ళి తీసుకుని తాగేసి అక్కడే ఎక్కేసి నువ్వు బండి మీద వస్తూ ఉంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే బాధేస్తూ ఉంటుంది. కానీ రోడ్డు మీద మనం వదిలితే ప్రమాదాలన్నీ కూడా వాళ్ళ వల్ల జరుగుతూ ఉంటాయి. సార్ మీకు ఎక్కువ హెడేక్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్, రైట్? అటువంటి కేసుల్లో మీకు బాగా ఫన్ ఉంది కానీ లేదు మీకే ఇన్ని రకాల లాజిక్ ఉందా అని అనిపించే కేసులు ఉన్నాయా? ఇదే ఇప్పుడు మొన్న మా ఎస్ఐ గారు పట్టుకునేటప్పుడు, లేకపోతే మా స్టాఫ్ మేము చెక్ చేసేటప్పుడు డ్రంక్ అంటే ఆల్కహాల్ ఆల్రెడీ లోపల ఉంది అంటే ఇంకా ఆడుకున్న గట్స్ ఇంకెవరికి ఉండవు. సో ఏమైనా చేసేస్తాడు. అవసరమైతే పబ్లిక్లో తీసి డబ్బులు ఎంత ఇవ్వాలి అన్న రేంజ్లో కూడా మాట్లాడి అక్కడ అతనికి ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. లేకపోతే మేము పట్టుకుంటామా, ఓకే సరే వెళ్తానని మా ఎదురుగానే బయలుదేరిపోవడం రెడీ అయిపోతూ ఉంటాడు. అంటే వాడికి తెలియదు. లేకపోతే సంతకం మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ కూడా సంతకాలు అయి పెట్టిన తర్వాత వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. లేకపోతే ఏదైనా ఉంటే ఇక్కడే తేల్చేస్తాను అంటాడు. డాక్యుమెంటేషన్ వరకు కాకుండా అసలు ముందు నోట్లో పైప్ పెట్టుకున్నప్పుడు చాలా మంది పడతారు కదా. పైపు ఇంకా అసలు అది పైప్ పెట్టంటే ఇంకా అది మామూలు సెర కాదు, అది సేవ, నిజంగా సేవ. అంత సేవ మనం తల్లిదండ్రులకు చేస్తే చాలా ఉపయోగం కూడా. అంత సేవ చేయాలి. చిన్న పిల్లోడు ఉంటారు చూసారా, చిన్నప్పుడు మనం మనసులో ఉన్నప్పుడు పెడతా ఉంటాం కదా, ఆల్మోస్ట్ అంత పని చేయాలి మేము, మా స్టాఫ్ కూడా. అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది యాక్టింగ్ చేస్తారు, మామూలు యాక్టింగ్ కాదు. ఇంకా ఆస్కార్కి నామినేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దగ్గర. స్టిల్ ఆఖరికి వాళ్ళతో ఊదించలేక వీడితో పడలేమని చెప్పి తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అబ్స్ట్రక్షన్ టు ది డ్యూటీ కదా. కొంతమంది ఫ్రెండ్స్ పుట్టినరోజు తాగుతారు, మీకు దొరికారు అనుకోండి, ఏం చేస్తారు? వదిలిపెడతారా? కేక్ కట్ చేయిస్తారా? దొరుకుతారు. బెజవాడ పోలీసు కానుక వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అల్టిమేట్ గా బర్త్డే బాయ్ ఉంటే విశేష చెప్తామండి. లీగల్ యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో ఇదేం లేదు. అది తాగి ఉన్నా ఏది ఉన్నా కానీ ఏదైనా రోడ్డు పుట్టినరోజు అన్నాడు కదా మరి ఎంపతి చూపించారా? అసలు ఎప్పుడు లేదు. వైలేషన్ విషయంలో ఎప్పుడు ఎంపతి లేదు. బట్ ఎడ్యుకేట్ చేయడానికి లేదా అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి అవసరమైతే ఫైన్ వేయకుండా వాడికి ఎడ్యుకేట్ చేస్తే ఉపయోగపడదు అనుకుంటే చేస్తాం తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి రోడ్ల మీద తాగి మీకు దొరికాడు, వాడి జోబులు డబ్బులు లేవు, ఏం చేస్తారు? డబ్బులు అవసరం లేదండి అక్కడ. అక్కడ వెహికల్ లేదు, ఇంటికి వెళ్ళాలి ఎలా? లేదండి, వెహికల్ అసలు తాగి రోడ్డుకి మళ్ళీ మనం వెహికల్ అలా ఇస్తాం. అదే అంటాను నేను. ఇప్పుడు ఒక అతను నాతో డిస్కషన్ చేశాడు, మీరు ఇస్తారా లేకపోతే నేను పొలిటికల్గా అలాగే చేయనా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎవరు చేయరండి. చేసినా ఒకవేళ సోన్సో డ్రంక్ అండ్ డ్రైవ్ సార్ ఇది సోన్సో అంటే ఎవరు ఏం క్వశ్చన్ చేయరు. కానీ కొంతమంది మీకు ఆపగానే ముందు నేమ్ బోర్డు చూస్తాడు, నేను ఎవరో తెలుసా అంటాడు, ఇంత రకాల తీసుకొచ్చి ఫోన్ మాట్లాడు అంటాడు. అటువంటి వాళ్ళతో మాట్లాడతారా? లేదు బాబా కూర్చోపెట్టి తాగిన దిగే వరకు కొంచెం పంపిస్తారా? ఇంకొక రకంగా ఉంటారు, నీకు వార్నింగ్ ఇస్తారు వాళ్ళు. రీసెంట్గానే జరిగింది, నేను బిఆర్డిఎస్ రోడ్లో చెక్ చేస్తూ ఉంటే చెక్ చేస్తే అతను మాకు కోఆపరేట్ చేయలేం, ఊతాడు. బట్ దాంట్లో గాలి వెళ్ళాలి కదా, మీరు అన్నారు కదా ఊదు ఊతాడు. బట్ దాంట్లోకి మనకు కావాల్సిన ప్రెజర్ వెళ్దాం, ఊరికే షో ఇవన్నీ ఇలా పెద్దగా వచ్చేస్తాయి. కానీ లోపలికి వెళ్ళాల్సిన అమౌంట్ ఆఫ్ ప్రెజర్ లోపలికి వెళ్దాం. జనరల్గా అది మామూలు కామన్గా ఊతే సరిపోద్దండి, అది రీడింగ్ వచ్చేస్తుంది. అది కూడా ఊదడం ఎంత షో చేస్తాడంటే ఈ మాత్రం పెద్దగా అయిపోయి వీడేదో నిజంగా ఎఫర్ట్ పెడతారంటే అనిపిస్తూ ఉంటుంది. బట్ బై ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడు. అలా కాదు నాన్న ఇలా ఊదాలి అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్స్ కూడా మాట్లాడతాం, తర్వాత కొంత డోస్ పెంచుతాం, తర్వాత మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు ఒకసారి లా అండ్ ఆర్డర్ స్టేషన్ తీసుకెళ్ళిపోతాం, జీపేకి తీసుకొచ్చిన తర్వాత లేదు సార్ ఇప్పుడు ఊతానంటాడు, అప్పుడు వస్తుంది కరెక్ట్గా. చూస్తే ఆవిడది 300-400 వెళ్ళిపోతుంది. సార్ ఎంత ఎంఎం ఉంటే అయితే ఈ కేసులో అతను ఊదిన తర్వాత బండి వదిలేయమన్నాడు. బండి వదిలేని సార్ నేను దాంట్లో మేనేజర్ని బండి వదిలేయండి అన్నాడు. బండి ఎలా వదులుతాము, నువ్వు తాగి ఉండి నిన్ను పట్టుకున్నా నీ బండి నీకు ఎలా వదులుతాడు? పర్లేదు సార్ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, స్టడీగా ఉన్నాను అన్నాడు. నువ్వు స్టడీగా ఉన్నావు అది నీకు తెలుసు, నువ్వు ఎంత స్టడీగా ఉన్నావో మాకు తెలుసు, బండి ఇవ్వడానికి లేదు సార్. మీరు ఏదనుకుంటున్నారో నేను వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు సార్, ఎవరు తెలిసినా కానీ బండి మాత్రం నీకు ఇవ్వనమ్మా అని చెప్పాను. ఒక లీడర్కి చేస్తే చెప్పాను ఇతను కండిషన్ బాగాలేదండి, బండి ఇవ్వను, బట్ బండి రిలీజ్ చేస్తాను, బట్ వేరే పర్సన్ని పంపించండి అతనికి ఇచ్చి పంపిస్తాను, ఇతని మీద కేసు బుక్ చేస్తామని అంటే ఇతను వెంటనే ప్లేట్ చేంజ్ చేసేసి వెంటనే సిఏ గారు నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, అది ఇది హల్చల్ చేసి TV9తో మాట్లాడుతున్నాను అని చెప్పి హలో TV9 అన్నాడు. TV9 ఎవర్రా బాబు అని చెప్పేసి అంటే సరే అయితే నువ్వు ఎవరికి చేస్తావో చేయను, TV9 అన్న NTV అన్నాడు, AB అన్నాడు, ఈనాడు అందరికీ కొట్టాడు వరుసగా. సరే అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు.
ఒక ప్రెస్ ఆయన నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఏంటి సార్ ఇది ఏదో మా వాడు ఫ్రెండ్ సార్ ఏదో జరుగుతుంది, ఏదో తిట్టారు కొట్టారు అన్నాడు. బాబు ప్రతిదీ ఆయన సార్ మా దగ్గరికి విజిట్ చేసిన ప్రతి ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ కథాకళి వరకు కూడా ప్రతిదీ రికార్డెడ్, ఎవ్రీథింగ్ రికార్డెడ్ అయింది. మా దగ్గర రికార్డు కూడా ఉంది, మీరు వస్తే మీకు ప్లే చేస్తా ఉన్నారు. సారీ సార్ ఏంటి సార్ అన్నాడు, ఇది ఇలా జరిగింది, మీకు కావాలంటే బండి పంపిస్తాము, బట్ ఇతనికైతే ఇవ్వము, ఇతనేమో కోర్టుకు వెళ్ళి ఫైన్ పే చేసుకోవాలి, ఇతను మాత్రం పరిస్థితి బాగాలేదు, క్రిమినల్ కేసు బుక్ చేయిస్తాము, చాలా ఇదిగా మాట్లాడతాడు అని చెప్పేసి చెప్తే ఇతను ఇంకా రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఒక 41 అవర్కి మరి వేసింది దిగిపోయిందో తెలియలేదు, లేకపోతే ఏం జరిగిందో తెలియలేదు, వెంటనే లెగ్స్ కాళ్ళు పట్టుకుంటాను వదిలేండి అని. నువ్వు కాలు కాదు కదా ఏం పట్టుకున్నా వదిలే ప్రసక్తి లేదు, ముందు ల్యాండ్ ఆర్డర్కి వెళ్ళి ల్యాండ్ ఆర్డర్కి హ్యాండ్ ఓవర్ సార్. ఇటువంటి కేసుల్లో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా కరెక్ట్గా ల్యాండ్ ఆర్డర్ తీసుకొచ్చి 353 పెడితే బెస్ట్ టైం కదా. అంటే 353 అనేది అసాల్ట్ అన్ని సందర్భాల్లోనూ చేయాలంటే ప్రతి ఒక్కరిని పెట్టాలండి డ్రంకెన్ రేస్లో. నెట్టుతుంటారు కొన్ని విజువల్స్ చూస్తున్నాం, మిమ్మల్ని మీ సిబ్బంది నెట్టే విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే అది ఆల్మోస్ట్ రాదండి, అది ఎక్కడో చాలా 0.01%. ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో అడ్డుకోవడం ఉంది క్రైమే కదండి. క్రైమ్ అది కూడా కాదు. మాకు డ్రంక్ అండ్ డ్రైవ్కి మనం మిషన్ ఏదైతే మనం ఇస్తామో ఆ మిషన్ వాడు సరిగ్గా దాన్ని ఇచ్చేయకపోయినా సరే మనం అడ్డుకున్నట్టే. సో మనం మన ప్రయత్నం ముందు చేసిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్కి బోల్డ్ హెడేక్ ఉంటుంది సార్, ప్రతిదీ మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే వాళ్ళకి హెడేక్ కదా. సో మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తాం, వాడు కూడా కండిషన్ బాగాలేదు కదా కాబట్టి అక్కడ ఇక్కడ చేసినప్పుడు అక్కడ చేయడు, అక్కడ చేస్తాడు, నాన్ సెన్స్ చేస్తాడు. సో ఎందుకంటే మ్యాక్సిమం మనమే అక్కడ చూసి కాని పక్షంలో అక్కడ పంపిస్తాం. సార్ ఒక వీడియోలో చూసా, నేను జ్యుడిషియరీ అని చెప్తాడు, తర్వాత వాళ్ళ వైఫ్ జ్యుడిషియరీ అంటాడు. ఇటువంటి మనకి కన్ఫ్యూజ్ చేసినప్పుడు అనిపిస్తుంటుందండి. ఏం లేదు, రకరకాల ప్రొఫెషన్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కారులో ఇప్పుడు పెళ్ళి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగుద్ది అంటారు, ఎవరో చూడలేదు అని అనుకుంటారు. నేను డ్రింక్ చేసి కార్లో వెళ్ళిపోతుంటే నన్ను ఎవరో చూడలేదు కదా అని అనుకుంటే మిషన్ పెట్టి చెక్ చేస్తే వస్తుంది కదా, వచ్చిన తర్వాత అన్ని బయటకు వస్తూ ఉంటాయి, వాళ్ళు రకరకాల ఎక్స్క్యూజెస్ అడుగుతారు. ఎంత తాగితే కేసు అవుతుంది? 30 అండి. 30 mg అనేది జనరల్గా ఆ మిషన్ మనకి డిటెక్ట్ చేస్తే 31 వచ్చినా సరే 30 వచ్చినా సరే మనం చేస్తాం. 30 బిలో వస్తే కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ చేసి పంపించడం, వాళ్ళ తాలూకు వాళ్ళకి ఎవరికైనా పిలిపించి హ్యాండ్ ఓవర్ చేయడం జనరల్గా చేస్తాం. బట్ లీగల్గా మనం కేసు బుక్ చేయడం కోసం అయితే 30 అనేది కంపల్సరీగా క్రాస్ చేయాలి. ఓకే, 30 రావాలంటే ఎంత తాగాలి వాళ్ళు? జనరల్గా ఎంత తాగాలనేది కాదు, మనం జస్ట్ అప్పుడే ఒక 90 ml కానీ లేకపోతే ఒక సింగిల్ బీర్ కానీ అప్పుడే తీసుకున్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎలాగో డిటెక్ట్ అయిపోద్ది. సో ఎంటీ స్టమక్ మీద ఒక 1 hour 2 hours బ్యాక్ తీసుకున్నప్పటికీ కూడా డిటెక్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి వాడు. లేకపోతే ఒక్కొక్కడు తాగాడని మనకు తెలిసిపోతూ ఉంటుంది, బట్ రీడింగ్ రాదు. వాడు మనం ఒకసారి ఎలా అంటే వాడి స్టామినాని బట్టి అంటే ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ ఉండి మనకి స్మెల్ వస్తుంది, అది డ్రంక్ అండ్ డ్రైవ్ మనకు తెలిసిపోతూ ఉంటుంది, కానీ మనకి డిటెక్ట్ అవ్వదు. 15లో 20లో అటువంటి కేసులు దొరికిన ఏం చేస్తారన్నప్పుడు పంపించేస్తాం ఖచ్చితంగా. తాలూకాలు ఎవరో వాళ్ళకి చెప్పి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, బట్ మేము కేసు బుక్ చేయట్లేదు కాబట్టి మీరు బండి ఇతను ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళాలని చెప్తాము. బట్ లీగల్గా మనం బుక్ చేయడానికి అవ్వదు కాబట్టి వార్న్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇటువంటి కేసులు ఎదురవుతున్నప్పుడు అనిపిస్తుంటుందా మీకు ఎందుకు వీళ్ళతో ఉద్యోగం అని? అలా ఏం లేదండి, అది పార్ట్ ఆఫ్ ది జాబ్ అంతే. నన్ను సరదాగా దాంట్లో కూడా ఒక్కొక్కసారి మాకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైం ఒక్కోసారి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వీళ్ళతో కన్వర్జేషన్స్లో ఒక రకమైన మనకు కూడా సెల్ఫ్గా లెసన్స్ వస్తూ ఉంటాయి. సో మనకు కూడా అదే రూల్ కదా, మనకు కూడా అదే రూల్. సో మనం కానీ మన బంధువులు కానీ అదే చెప్తూ ఉంటాం. ఈ డిఫరెంట్ కేసెస్ ఏమైనా జరిగినప్పుడు మన బంధువులు ఎవడన్నా ఇలాంటి కేసు ఉన్నప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్తాం, అరే నువ్వు కూడా ఇలా చేస్తూ ఉంటావు కదా, ఈరోజు ఇలా తగిలింది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడ తగిలి ఫోన్ చేసావా నేను పర్టికులర్గా లోపల ఏమని చెప్తానని చెప్తా ఉంటాను. అలా కొంతమంది నేను నిన్న తాగానండి ఇవాళ మీద వచ్చింది ఆర్గ్యుమెంట్ చేస్తారు, నిన్న తాగితే ఇవాళ వస్తుందా? చాలా మంది అసలు తాగలేదనే చెప్తారు, అస్సలు తాగలేదంటారు. నేను అడుగుతూ ఉంటాం, అస్సలు తాగలేదంటే అస్సలు తాగలేదంటారు, కొద్దిగా తాగండి కొద్దిగా అంటారు. అస్సలు తాగనన్నాడు మళ్ళీ అడిగినప్పుడు కొద్దిగా తాగాను అన్నాడు, ఎంత తాగాను అంటే ఒక్కటి తాగాను అంటాడు. అలాగా అంటే జనరల్గా నిన్న తాగితే ఇవాళ ఎందుకు వస్తుంటే ఆల్మోస్ట్ రాదు, మన రీడింగ్లో కూడా ఆల్మోస్ట్ రాదు. కానీ వాడు చెప్తుంటాడు కదా నిన్న తాగానండి ఇవాళ అబద్ధం జస్ట్ ఫ్రెష్గా వేసుకుని వస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. మనం జనరల్గా 90 అంటాడు, మీరు మాట్లాడితే 390 చెప్తాడు వాడు. మొన్న పట్టుకున్నప్పుడు కూడా కొంతమంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే దీంట్లో నిజాయితీ గల పీపుల్ చాలా మంది ఉంటారండి, నిజాయితీగా ఉంటారు.
అడిగింది అడిగినట్టు మనం 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 ఒకటంటే లేదు సార్ నేను 3 వేసాను అంటాడు ఒకడు. మొన్న ఏదో వీడియో చూసాం, ఒక ఆయన 30 ml 90 అంటే పక్కన ఫ్రెండ్ వచ్చి కాదు కాదరా మనం 390 వేసామని చెప్పిస్తుంటాడు. నిజాయితీగా ఉంటారు. అంటే కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి తెలియదు మనం ఏం చెక్ చేస్తున్నాము, మనం తర్వాత ఏం చేస్తామో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది జనరల్గా కూడా. అలాంటి వాళ్ళకి కొంత మనం పేషెన్స్తో చెప్పి అలా కాదు ఇది మరి లీగల్గా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది, మీరు ఇలా చేయకూడదని చెప్పి చెప్తూ ఉంటాము. ఇంకొకసారి వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒట్లేస్తూ ఉంటారు, ఈ క్షణం నుంచి మేము తాగమని అక్కడ శబదాలు చేస్తూ ఉంటారు. అంటే తాగారు కాబట్టి అది శబదం మనం ఎలాగో తీసుకోవాలి, కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ఓకే సమ్ రిగ్రెట్ అనేది కొంతమంది ఫీల్ అవుతారు, ఏడుస్తూ ఉంటారు కొంతమంది, అప్పటికప్పుడు గోలగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంగ్లీష్ హిందీ మాట్లాడుతుంటారు, రకరకాల ఇంగ్లీష్ హిందీ కాదు కొత్త మన రాజ్యాంగంలో గుర్తించిన భాషలు కూడా మాట్లాడతారు, అన్నీ వస్తూ ఉంటాయి దాంట్లో. సార్ ఫైనల్గా చెప్పండి, బెజవాడ పబ్లిక్ హ్యాపీగా ఉండాలి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాలి క్షేమంగా అంటే ఏం చేయాలి సార్? ఏదైనా సరే ముందు స్టడీస్ చూసుకున్నట్టయితే ఇంకా రోడ్ సేఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అండి, 2 రాంగ్ పార్కింగ్ అండి హైవేస్ మీద కావచ్చు, 3 హెల్మెట్స్. ఓకే, సో మన అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ హెల్మెట్స్ మనకి ప్రియారిటీ జాబ్ అండి. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, అది హైకోర్టు వారు చెప్పారనో లేకపోతే పెట్టుకోకపోతే చలానా వేస్తారనేది కాదు. హెల్మెట్ అనేది మనకి ప్రాణ రక్షణ. మనకి ఆల్రెడీ మన దేవుడు సృష్టిలోనే మనకు ఒక న్యాచురల్ హెల్మెట్ ఇచ్చారు, ఏంటంటే అది స్కల్. దానికి ఎంత ఇంపార్టెన్స్ లేకపోతే బ్రెయిన్కి న్యాచురల్గానే అంత హార్డ్ మెటీరియల్తో మనకి ఇవ్వడం జరిగింది. సో అది మన సృష్టిలో మనం వచ్చినప్పుడు మనం నడుచుకుంటే వెళ్ళే వాళ్ళమో తిరిగే వాళ్ళం. బట్ ఇప్పుడున్న ఇంజిన్స్ కానీ బైక్స్ కానీ ఎంత హై స్పీడ్ వెహికల్, కొంతమంది అంటూ ఉంటారు అరే నేను చాలా పర్ఫెక్ట్గా వెళ్తానండి, నేను చాలా స్లోగా వెళ్తానండి, నేను అన్ని మార్జిన్లో వెళ్తానండి. అరే మీరు మార్జిన్లో వెళ్తారండి, మిమ్మల్ని వచ్చి గుద్దే వాళ్ళు ఎవరు వస్తారు? హై స్పీడ్ వెహికల్స్ వస్తాయి, లారీ వస్తుంది, ట్రక్ వస్తుంది, ఇంకోటి వస్తూ ఉంటుంది. సో అప్పుడైనా మనకు కావాలి కదా. మన ఏపీలోనే తీసుకున్నట్టయితే కనుక 1500 to 2000 పీపుల్ హెల్మెట్ లేని కారణంగా చనిపోతూ ఉన్నారు గత స్టాటిస్టిక్స్ చూస్తే కనుక. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, హెల్మెట్ కంపల్సరీగా పెట్టాలి. రాంగ్ వేలో అంటే ఆపోజిట్ టు ట్రాఫిక్ చాలా ఎక్కువ చూస్తున్నామండి, ఇది ఆపోజిట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. యూటర్న్ తీసుకోవడానికి, చిన్న యూటర్న్ తీసుకోవడానికి ఆలోచించి రాంగ్ వేలో వెళ్ళిపోయి వాళ్ళకి అడ్డంగా వెళ్ళిపోతూ ఉన్నారు. రాంగ్ వే ట్రాఫిక్, ఎగ్నెస్ట్ ది ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. స్పీడ్ అండి, ఆ 3 కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. అలాగే మన ఇండియాలో చూసుకున్నట్టయితే డేటాలో 10,000 మంది పిల్లలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్కి ఇదవుతూ ఉన్నారు. అంటే యాజ్ ఏ పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం హెల్మెట్ పెట్టుకుంటే పిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్న హ్యాబిట్కి వాళ్ళు హ్యాబిచ్యుయేటెడ్ అవుతారు. మనం ఆపోజిట్ ట్రాఫిక్ వెళ్లకుండా పిల్లలకి ఇలా వెళ్ళకూడదని మనం చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. ఓవర్ స్పీడ్ మనం వెళ్లకుండా ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు, ఫాలో అవుతారు కూడా. మనం ఎన్ని పాటించినప్పుడు పిల్లలు ఎలా పాటిస్తారండి? రేపొద్దున వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా రోడ్డు పాలైనట్టే కదా. నేను అక్కడ ప్రతిపాడులో చేస్తున్నప్పుడు, సర్కిల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కుర్రోడు మదరు ఆ కుర్రోడ్ని తీసుకుని బస్సు దిగి జస్ట్ రోడ్డు మీద దాటడానికి బస్సు ఆవిడ వదిలేసింది, కుర్రోడిని బాబుని రోడ్డు మీద వదిలేసింది. ఆ బాబు సడన్గా ఇది దాటాడు, ఆటో దిగి రోడ్డు దాటాడు. ఈలోపు బస్సు వచ్చింది, జస్ట్ ఇలా పడిపోయాడు, 2 హ్యాండ్స్ కూడా కట్ అయిపోయాయి, 2 కూడా అంప్టేట్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడు భవిష్యత్తు అంటే రేపొద్దుట ఏం హ్యాండ్స్ పెడితే ఏ జైపూరు ఏ పెడితే ఏం లాభం అండి, కుర్రోడు జీవితం పోయినట్టే కదా. అలా ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు, డీబోర్డింగ్, బోర్డింగ్, ఇవన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా రావాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటున్నారు బెజవాడ పోలీసులు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా హెల్మెట్ పెట్టుకోకపోతే మనకి నష్టం. కోర్టు చెప్పిందనో లేదని పోలీసులు చూసి పెట్టుకోవడం కాదు, మనగా మనలో పుట్టాలి. బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఎలా క్యారీ చేస్తామో ఫోన్తో పాటు హెల్మెట్ కూడా క్యారీ చేయని అంటున్నారు కిషోర్ బాబు గారు. ఆయన ట్రాఫిక్ వైలేటర్స్ని ఒక ఎంపతిగా చూస్తాను, కానీ డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే మాత్రం అక్కడ ఎంపతి ఉండదు, రూల్ ఆఫ్ లా కరెక్ట్గా వెళ్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రాఫిక్ పోలీసులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఇది ఈ వారం కిషోర్ బాబు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరందరూ కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండడం కాదు, మీరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయడం కాదు, మీ ఆపోజిట్ వ్యక్తి కూడా డ్రైవింగ్ కరెక్ట్గా ఉంటేనే మీరు క్షేమంగా వెళ్తారనే విషయాన్ని మీరు గుర్తించండి. ఇది కిషోర్ బాబు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి బెజవాడ పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్. థ్యాంక్ యూ సార్. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అంటే బండి మీద జనరల్గా వైఫ్ కూర్చుంటూ ఉంటారు. మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఈ హెల్మెట్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే
అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఎదుర్కొంటాం కదా మనం, హ్యూమన్ సైకాలజీ కదా. సో వీళ్ళు దూరం నుంచి చూసినప్పుడు హెల్మెట్ ఉండట్లేదు, మా దగ్గరికి సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు హెల్మెట్ ఉంటుంది ఇతనికి, ఎలా వస్తుందని చెప్పేసి మేము చిన్న స్టడీ చేసాం. స్టడీ అంటే సరదా ఫన్నీగా చెప్తున్నాను. ఏం చేస్తున్నారంటే మదర్స్ కానీ వైఫ్స్ కానీ చక్కగా స్మార్ట్గా ఎప్పుడైతే జంక్షన్ దగ్గరికి వస్తుందో వాళ్ళ చేతిలో ఉన్న హెల్మెట్ని టక్మని తీసుకుని వాళ్ళు పెడుతున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు హెల్మెట్ ఉంటుంది, దూరంగా చూస్తే హెల్మెట్ ఉండదు. అలా పెట్టే క్రమంలో ఒక్కొక్కసారి తిప్పేసి కూడా పెడుతున్నారు వీళ్ళు, తిప్పేసి కూడా పెడతా ఉన్నారు. ఒక్కొక్కడు హెల్మెట్ మొత్తం క్లోజ్ అయిపోయి వచ్చి కంగారు పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కడు దాంట్లో కవర్స్, పాలిథిన్ కవర్స్, ఒక్కొక్కసారి లోపల ఏదైనా బ్యాగ్స్ హెల్మెట్లో పెట్టుకుంటారు. కొంతమంది సెల్ ఫోన్లో పెడతారు, కొంతమంది మొన్న ఉల్లిపాయలు టమాటాలు కూడా పెట్టారు. సార్ హెల్మెట్ పెడతారు కొంతమంది, కింద బెల్ట్ పెట్టరు. హెల్మెట్ ఉంది కదా అంటాడు, కింద బెల్ట్ అవసరం లేదా? అదే ఇప్పుడు లాక్ చేయగలదా? మీరు హెల్మెట్ పెట్టించడానికే మాకు ఇక్కడ ఇదవుతుంది కదా, మీరు ఇంకా బెల్ట్ సంగతి చెప్పారు. మేము ప్రతిదీ హెల్మెట్ అనేది బెల్ట్ లేకపోతే వితౌట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుని అనేది ఉపయోగమే లేదు. మేము చాలా మందికి, వందల వేల మందికి, నేను మా సిబ్బంది ఆ బెల్ట్లు తగిలించుంటాం. ఎందుకంటే ఆ హెల్మెట్ అది ఎవరైతే బెల్ట్ పెట్టలేదో వాళ్ళు పక్కాగా ట్రాఫిక్ పోలీస్ కోసం పెట్టారని మాకు అర్థమైపోతుంది, ఈజీ అది అర్థమైపోతుంది. సో ఈ ఉల్లిపాయలు టమాటాలు పెట్టిన వాళ్ళు కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్లో టమాటాలతో పాటు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత చిత్రం. మొన్న వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బండి మీద 5 members వెళ్తున్నారు, ఒక స్కూటీ మీద 5 members వెళ్తా ఉన్నారు. 2 వీలర్ 5 members, ఫ్రంట్ 2 ఉన్నారు, వెనకాల పేరెంట్, మధ్యలో 2 టోటల్గా ఉన్నారు. అసలు వెహికల్ కిట్టకిట్లా ఆడుతూ ఉంది. అసలు అది ఒక ఆటో కూడా 4 ఇన్నాలండి బాబు, ఇది 5 ఇన్నోవా కార్. ఆపి ఏంటి నాయనా ఇదేంటి వ్యానా లేకపోతే ఏంటి అని అడిగితే, లే సార్ నేను పక్క నుంచి వెళ్ళిపోతానండి. నువ్వు పక్క నుంచి వెళ్ళిపోవడం కాదు స్వామి, అసలు ఎక్కడికి వెళ్తున్నావు వెంటనే డీమార్ట్కి మొత్తం ఫ్యామిలీని వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన ఏం అవసరం అండి డీమార్ట్కి, ఎంతమంది చిన్న పిల్లలు కూడా డీమార్ట్కి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా వెళ్ళి ఆపోజిట్ వాడు కొట్టినప్పుడు ఆపోజిట్ పక్కన వదలండి. అసలు ఇతను హ్యాండిల్ తిరగకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈయన ఇమీడియట్గా వెళ్ళిపోయి డీమార్ట్లో చిన్న పిల్లలతో సహా చేసేసి పర్చేజ్ చేసే అవసరం ఏముంది. పైగా ఇంకోటి, డీమార్ట్లో కొన్న సామాన్లు ఎక్కడ పెడతాడండి ఈయన? ఆటోలోనే, ఆ వ్యాన్లోనే పెట్టాలా? అలా ఇంకొకటి చూస్తూ ఉంటే చాలామంది పవర్ బైక్స్ మేము ఆపినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్స్ అసలు పాపం పేరెంట్స్ చాలా 5,000 10,000 రూపాయలకి పనులు చేసుకునే పేరెంట్స్ పిల్లలకి లక్షల రూపాయల బైకులు కొంటా ఉన్నారు ఫైనాన్స్ మీద తీసుకొచ్చి. వాళ్ళకి వచ్చే ఏదో ఒక లోను, హ్యాండ్ లోను, లేకపోతే అప్పు చేసో తీసుకొచ్చే 2 లక్షలు 3 లక్షల రూపాయల బైక్స్ పిల్లలకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, అంత కాస్ట్లీ బైక్స్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? మన దగ్గర ఏమి ఎకనామిక్గా వెనకాల మన దగ్గర ఏమీ లేదు, స్తోమత లేదు. స్తోమత వదిలేసేయండి. నా కొడుకు ఇష్టంతో పోలిస్తే నా స్తోమత ఏం కాదు, నేనే కష్టపడి తీర్చుకుంటానంటారా? నో ప్రాబ్లం, కరెక్టే. కానీ వాడు రేపు పొద్దున కనీసం వాడి భవిష్యత్తు అన్న బాగుండాలి అని అంటే వాడికి కనీసం ఆ బైక్ ఇచ్చిన తర్వాత వాడి ఆలోచనలు కానీ, వాడి చేష్టలు కానీ, రోడ్డు మీద కూర్చొని వాడు చేసే ప్రవర్తించే తీరు కానీ చాలా భయంకరంగా ఉంటుందండి. దానికి నెంబర్ ప్లేట్ ఉండదండి, దానికి వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదండి, హెల్మెట్ ఉండదండి, స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, జిగ్జాగ్లో చేసుకుంటూ పోతూ ఉంటాడు. అసలు రకరకాల హ్యాబిట్స్ చేసుకుంటా ఉంటారు. ఏం అవసరం సార్ అంత కాస్ట్లీ బైక్ వాడే రోడ్డు మంది ఉన్నాయి లేవి? అదేంటన్నా ఉన్న దాంట్లోనే అదే కదా ఇప్పుడు జనాలు భయపడేది. చాలా మంది ఆగి చెప్తూ ఉంటారు, సార్ అక్కడ వాడు చూడండి ఎలా వెళ్ళిపోతాడో, మేము అలా చూసేమన్నా ఫోటోలు తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మన స్తోమత గురించి అనేది ఆ బండి అనేది క్వశ్చన్ కాదు అక్కడ. బట్ ఆ బండి మనకు అవసరమా లేదా, మన కొడుకులకి మన పిల్లలకి ఆ బండి అవసరమా లేదా? మొన్న ఒక పేరెంట్ ఒక సన్ను ఎదురు పడితే నేను అదే చెప్పాను, నేను అమ్మ 3 లక్షల రూపాయలు 2,50,000 రూపాయల బైక్ మీరు ఇచ్చారు కదా, మీరేమో చూస్తే ఒక చెప్పుల షాప్లో చిన్న పని డైలీ వేస్ట్ చేసుకునే మీరు, ఆ భర్త కూడా అదే పని పూల కొట్టు ఏదో చెప్పారు, వాడికి 2,50,000 రూపాయల బైక్, ఆమె మెడలో ఏదో ఆర్డినరీ తాడు అండి, మామూలు తాడు రోపు వేసుకున్నారు ఆమె తల్లి. వీడేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్, సబ్జెక్టులు ఏమో ఏమి ఉంటాయి, అతను గిడ్డాలు పెంచుకుని. ఇప్పుడు ఏం అవసరం అమ్మా తల్లిని అడిగితే ఆమె నిజంగా రియలైజ్ సార్ అది ఇమ్మీడియట్గా నేను ఆ బండి ఇచ్చేసి ఏదన్నా మాకు తగ్గ బండి ఏదైనా తీసుకుంటాను, వీడు చదువు అయ్యే వరకు నేను కొనను అని చెప్పాను. నేను అదే అన్నాను, వాడు బాగుండి వాడు బాగా చదువుకుని వాడు బాగా సెటిల్ అయితే ఐఏఎస్ సివిల్స్ రాసి ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్స్ రాసి మంచి పోస్టులు కొట్టచ్చు. దెన్ అప్పుడు నేను కారులో తిప్పుతాడమ్మా. ఇప్పుడు ఏం అవసరం? నిజంగా నువ్వు కొనిచ్చిన బండి వల్ల ఆడు మోసపడి అడిగినందుకు నువ్వు కొన్నావు,
ఆ బండి వల్ల ఈ లైఫ్ ఇప్పుడు కెరీర్ అనేది ఇప్పుడు నాశనం అయిపోతూ ఉంటుంది, తర్వాత కాదు. వాడు అలవాట్లు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ, ఒక బండి పవర్ బైక్ వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుని ఉంటాడండి, రోడ్డు బైక్ వచ్చిన తర్వాత బలాదు తిరగొద్దా చెప్తే నిజంగా షీ రియలైజ్. అలాగే వేరే ఇంకొక మదర్, ఆమె కూడా విఎంసీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె చాలా తక్కువ శాలరీ, 15,000 రూపాయలు, 3 లక్షల రూపాయల బైక్. ఆమె అయితే ఆమెకి చెప్తే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది ఆమె. నేను వెంటనే ఈ బైక్ నేను తీయించేస్తాను, అసలు ఇది కాదంటే వాడు అడిగాడని ఇచ్చాను తప్ప దీని వెనకాల ఎంత ఉందని నేను ఊహించలేదు, వాడి భవిష్యత్తుకి ఇదే నష్టం కలిగి చేసేటట్టు ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి, నేను ఇమీడియట్గా అది ఆపించేస్తాను అని షీ రియలైజ్. సో అవసరం లేదు. అలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే చాలా మార్పు అనేది చాలా బాగా వస్తుంది. చాలామంది మేము చెప్పిన వీడియో కానీ చూసి వచ్చి, సార్ అది చూసి మేము హెల్మెట్ పెట్టుకున్నాము, అది చూసి మా అబ్బాయికి ఆ బండి వద్దని చెప్పి మేము ఆపించి పక్కన పెట్టాము, ఆ సైలెన్సర్ మార్పించాము, ఇలా రకరకాలుగా కాంప్లైంట్స్ మనకి పబ్లిక్గా వచ్చేస్తాము. సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా నిజంగా రియల్గా మాకు ఆ పేషెన్స్ని, మా ఎనర్జీకి మీరు అడిగారు కదా, నిజంగా కారణం కూడా అదే. థ్యాంక్ యూ సార్. మీ హెల్మెట్ మీ మల్లెడుగు పెట్టారు, పెట్టలా మీరు చేత్తో పట్టుకుంటారు, చెప్పానుగా చేత్తో పట్టుకుంటారని. అది హెల్మెట్ పెట్టుకోండి అయ్యా, రేపు పొద్దున పిల్లలు వీడు కూడా. ఏం పేరు నాన్న నీ పేరు? నీ పళ్ళన్నీ పోయినాయి అప్పుడే చాక్లెట్లా? నీ పేరు? మాన్విత. మాన్విశ్లీ. హెల్మెట్ పెట్టుకోవాలా మరి? పెట్టుకోకపోతే మరి నువ్వు ఎందుకు అడగట్లా? అడగాలి కదా. మీరు పెట్టుకోకపోతే రేపు పొద్దున వాళ్ళు కూడా పెట్టుకోరు. మెయిన్ మన సిటీలో ఇక్కడ మీ సెంటర్కి జోన్లో ఎక్కువ పీక్ జంక్షన్స్, జామ్ జంక్షన్లు ఉంటాయి. ట్రాఫిక్ వైలెన్స్ చేసేవాళ్ళు ఏ సెంటర్లో ఎక్కువ ఉంటారండి? ఎక్కువ ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడ్? మనకి మెయిన్ ఈ ఏరియా అంతా కూడా సత్యనారాయణపురం అంతా కూడా కొద్దిగా మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందండి. అంటే చిన్న వ్యాపార సంస్థలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే హైఫైగా కాకుండా కొంత ఫ్రూట్ మార్కెట్స్, లేకపోతే వెజిటబుల్ మార్కెట్స్, చిన్న వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే మనకి BRTS అని చెప్పేసి ఒక ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన ఒక ప్లానింగ్లో భాగంగా ఈ రోడ్డు ఇంతకుముందు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండేది, దాని ప్లేస్లో ట్రాక్ తీసేసి రోడ్డు వేయడం జరిగింది. యాక్చువల్గా కనెక్టివిటీ అక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సింది ఇక్కడ ఆగిపోయింది. సో ఆ రోడ్డు మనకి ఎక్కువగా ఈ వెహికులర్ మూవ్మెంట్ అనేది చాలా హెవీగా ఉంటుందండి. మనకి 5 జంక్షన్స్ ఉన్నాయి మన టోటల్గా. అలాగే సత్యనారాయణపురంలో మెయిన్గా మనకి రైల్వే స్టేషన్ కూడా మన దాంట్లోకి వస్తుంది, మన పరిధిలోకి. సో ఈ పీపుల్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సరౌండింగ్ ఏరియాకి సంబంధించినంత కూడా ఈజీగా ఉంటుందని ఈ BRTS రోడ్ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నారు కదండి వీళ్ళంతా. ఇప్పుడు చూసారా ఈ రాంగ్ రూట్. సో ఆయన బాబుని తీసుకురావడానికి వచ్చాడు, హెల్మెట్ పెట్టాడు, సంతోషమే, బట్ రాంగ్ రూట్లో వస్తున్నాడు. రేపు పొద్దున ఆ బాబు కూడా అదే ఫాలో అవుతాడు. అలాగే మైనర్ డ్రైవింగ్ కూడా అండి, ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతను రాంగ్ రూట్లో వస్తున్నా ఫీలింగ్ కూడా లేకుండా ఎంత దర్జాగా వచ్చేస్తున్నాడు ఇతను. చూడండి, ఇక్కడ ఈ రూట్లో ఎక్కువ రాంగ్ రూట్ కనిపిస్తుంది. స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కూడా రాంగ్ రూట్లో. కొన్ని రాంగ్ రూట్లో వస్తున్నామన్న బాధ, బెంగ, భయం కానీ, మనల్ని ఎవడన్నా గుద్దేస్తాడో లేదా మనం గుద్దేస్తామన్న ఫీలింగ్ కూడా లేదు సార్. రాంగ్ రూట్లో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, గుద్దిన వ్యక్తికి కానీ అవతల వ్యక్తికి కానీ, అంటే నడిపిన వ్యక్తికి కానీ ఇన్సూరెన్స్ వస్తుంది? రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే రాంగ్ రూట్లో వస్తున్నాడో అతనికి ఏ విధమైన పోనీ అక్కడ వస్తుంది. రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తికి ఏ విధమైన బెనిఫిట్స్ రావండి. రాంగ్ రూట్లో నడిపిన వ్యక్తికి ఏ విధమైన బెనిఫిట్స్ చూడండి. ఇతను కూడా రాంగ్ రూట్లో వస్తూ ఉన్నాడు, వెనకాల ఆ అబ్బాయిని ఎక్కించుకున్నాడు. వాళ్ళకి ఏం వస్తుంది బెనిఫిట్? ఎలా వస్తుంది? క్లెయిమ్ చేస్తే అవ్వదు అతనికి, క్లెయిమ్ చేస్తే అవ్వదు అతనికి. ఎందుకంటే ఇంత తెలిసిన కూడా తెలిసి రారా లేదంటే నిర్లక్ష్యమా ఏమనుకోవాలి? ఏమంటే ఇది ఇట్స్ ఏ కామన్ సెన్స్. రాంగ్ రూట్లో వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ జరుగుద్ది అనేది కామన్ సెన్స్. దానికి పెద్ద రూల్ ఏమి తెలియక్కర్లేదు, రాజ్యాంగం తెలియాల్సిన అవసరం అసలే లేదు. కానీ అది కామన్ సెన్స్. బట్ అయితే మనకేమో వద్దులే, మన దాకా వస్తుందా, మనకేం జరుగుద్ది, మనకు జరుగుద్ది అన్న ఫీలింగ్ తప్ప. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.